తండ్రిని ఎదిరించి సొంత ఎజెండాతో ప్రజల్లోకి వచ్చారు కల్వకుంట్ల కవిత. నాడు బీఆర్ఎస్ లో టాప్ 10 లీడర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమకారుల్లో ఒకరిగా తనకున్న అనుభవంతో సామాజిక తెలంగాణను ఆశయంగా మలుచుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే శిఖరాగ్రానికి చేరిన అగ్రనాయకులను తన బంధువర్గాన్ని ఢీకొట్టి రాజకీయ లక్ష్యాన్ని కవిత అందుకుంటారా అంటే 100% అంటూ ధీమాగా చెప్తున్న కేసీఆర్ తనయతో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం కవిత గారు. కవిత గారు, 100 రోజులు అయిపోయింది. 100 రోజుల తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నమ్మకం, ధైర్యం, ఓకే మనం పాలిటిక్స్ సొంతగా ఒక పార్టీ పెట్టి సర్వే అవుతామని అనిపిస్తుందా లేదా? డెఫినెట్గా చాలా బాగుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుండి. మేము తీసుకున్న ఎజెండా ఏదైతే ఉందో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇట్లాంటి ఎజెండాకి చాలా వినూత్నంగా ఉంది. కాబట్టి చాలామంది ఇంటలెక్చువల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ కలిసి వస్తున్నారు. సో వెరీ కాన్ఫిడెంట్ అండి, ఒంటరిగా బలంగా చేయగలుగుతాం. రాబోయే రోజుల్లో మీరు ఇండిపెండెంట్గా సర్వైవ్ చేసుకోగలుగుతారు మీ పార్టీని, మిమ్మల్ని అని చెప్పి అనుకుంటున్నారు? ఇండిపెండెంట్గా నిలుస్తాం, గెలుస్తాం కూడా. గెలుపు దూరంగా ఉంది అనేది ఒక భావన. ఎందుకనంటే కవిత ప్రస్తుతం ఓన్లీ వన్ మ్యాన్. మీ పార్టీలో మీరు 1 నుంచి 100 వరకు మీరే మొత్తం మీరు ఒక్కళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ కమిటీలో ప్రాపర్ లీడర్ లేడు. దెర్ ఈజ్ నో పోలిట్ బ్యూరో. ఎవరూ లేనప్పుడు ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్ లేదా సింగిల్ ఉమెన్ షో ఎన్ని రోజులు నడుస్తుంది? అంటే చేయాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎజెండాతో ఒక వ్యక్తి బయలుదేరితే ఆ ఎజెండా అందరికీ అర్థం చేయించడానికి, మన సైనికులను సిద్ధం చేసుకోవడానికి, మన పక్షాన్ని నిలబడే ఎజెండాని 10 మందికి చెప్పే వాళ్ళని తయారు చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే యు ఆర్ కంపేరింగ్ మీ విత్ 150 140 old కాంగ్రెస్, 25-year-old BRS. ఎగ్జాక్ట్లీ 25-year-old BRS. మేము వీఆర్ జస్ట్ 100 days old. అంటే బేబీ మేము. కాకపోతే మాకున్న లక్ష్యం ఏంటంటే ఆల్మోస్ట్ హిమాలయ శిఖరం అంత ఉన్నతమైన లక్ష్యంతో వెళ్తూ ఉన్నాం. సెక్యులర్ పార్టీగా ఉండాలి, సోషల్ జస్టిస్ అనేది ప్రధాన ఎజెండాగా తీసుకెళ్లాలని. ఇటువంటి అత్యున్నతమైన లక్ష్యాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేయడానికి ప్రజలకు కానీ, సైనికులు సమీకరించుకోవడానికి సమయం పడుతుంది తప్పితే లేట్ ఏం లేదు. అయినా ఈ 100 రోజుల్లో మేము ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వేసుకున్నాము. ఒక 9 ప్రాంతాల్లో ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలను వేసుకున్నాము. ఇంకా ఈ మంత్లో ఇంకా చాలా కమిటీస్ కూడా వేసుకుంటున్నాము. ఓకే. కానీ 3 పార్టీలు, తెలంగాణలో 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో ఎవరెస్ట్ శిఖరం అంత నాయకులు ఉన్నారు. మీరు వీళ్ళందరినీ ఢీకొట్టి తట్టుకొని నిలబడి రాజకీయం చేసి మీరు గెలుస్తానంటున్నారా? అలా గెలవగలిగే పరిస్థితి ఉందా అని చాలామందికి సందేహాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకేం సమాధానం? ప్రధానంగా ఒకటి, ఎప్పుడు పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు. కానీ మన వైపు ఒక మంచి క్లియర్ కట్ ఎజెండా ఉన్నప్పుడు, మనకు ఆ ఎజెండా పట్ల క్లారిటీ ప్లస్ చిత్తశుద్ధి ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు ప్రజలు. సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అవుతాయి. మా 3 మహావృక్షాలు ఉన్నా కూడా చిన్న మొలకలు మొలకెత్తాల్సిందే, అవి కూడా మహావృక్షాలుగా ఎదగాల్సిందే. చరిత్ర చెప్తున్న పాట మీద, నేను చెప్తున్నది కాదు. కానీ మర్రి చెట్టు కింద ఉండే మొక్కలకి వాటికి విలువ ఉండదు, కనిపించదు, గుర్తింపు ఉండదు, ఇలాన్నీ అంటారు. మరి చెట్టు నీడలో లేను కదండి నేను, బయటకు వచ్చేసాం కాబట్టి ఎదిగేటటువంటి ఆస్కారం బయటికి తోసేశారు, నేను రాలేదు. దేశంలో తండ్రిని ఎదిరించి ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టిన వ్యక్తులు, దట్టు కుమార్తెలు అంటూ ఎవరు కనిపించలేదు. కుమారులు ఉన్నారో లేదో నాకు ఇంకా స్ట్రైక్ కూడా కావట్లేదు, మీరే చెప్పాలి. కానీ తండ్రిని ఎదిరించి బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి కవిత. ఈ కవిత తండ్రిని ఎదిరించి ఇక్కడ రాజకీయం చేయగలుగుతుందా అంటే? ఒక్కటి, నేను తండ్రి గారిని ఎదిరించలేదండి. మీరు మళ్ళీ గమనించుకోవాలి, దయచేసి ప్రజలు కూడా గమనించుకోవాలి. నన్ను బయటకు నెట్టేయబడ్డాను. నేను కనీసం షో కాజ్ నోటీస్ లేకుండా నెట్టేయబడ్డాను. నన్ను డిస్మిస్ చేసే కన్నా ముందు, నన్ను సస్పెండ్ చేసే కన్నా ఒక 1 year ముందు మాటలు లేకుండా కోల్డ్ ట్రీట్మెంట్తోని పార్టీలో నన్ను అలూఫ్ చేసి, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ రిలేషన్, ఫాదర్ డాటర్ రిలేషన్ కాదు. అది ఎప్పటికీ ఇంటాక్ట్ ఉంటుంది, అది వేరు, అది కాదు పాయింట్. పొలిటికల్గా నేను చెప్తున్నాను. పొలిటికల్గా పార్టీలో కంప్లీట్గా ఒంటరి చేసి నేను ఎక్కడో నా కొడుకు దగ్గర ఉంటే సడన్గా నన్ను గౌరవాధ్యక్షురాలు పదవి నుండి తీసేయడం అంటే నేను చేసిన కాంట్రిబ్యూషన్ని మినిమైజ్ చేసేటటువంటి ప్రయత్నం. చిన్న సమస్య ఉంది అని చెప్తే దాని గురించి ఎవరు మాట్లాడకపోవడం, పైగా సడన్గా 1 fine day సస్పెండ్ చేయడం.
షో కాజ్ నోటీస్ లేకుండా. సో నాకు కూడా అంతే పొగరు ఉంటుంది కదండి, ఎందుకంటే నేను అంతే పౌరుషంతో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని కదా. నేను కూడా వెంటనే రాజీనామా చేశాను. అయినప్పటికీ మీరు గమనించాలి, ఆల్మోస్ట్ నేను ఒక 6-7 మంత్స్ ఏమీ కూడా చేయలేదు. ఒక 1.5 year నన్ను పార్టీ ఇగ్నోర్ చేసినా కూడా నేను సైలెంట్ ఉన్నాను. నా అంతటి నేను బయటికి రాలేదు. కానీ ఈ మధ్య కేటీఆర్ గారు కూడా ఏదో ఇంటర్వ్యూలో తనే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. నేను వెళ్ళలేదు, పంపించేశారు. మీరు మూవ్ ఆన్ అయ్యారు? నేను మూవ్ ఆన్ అవ్వలేదు, నన్ను మూవ్ ఆన్ అయ్యేటట్టుగా చేశారు. సస్పెండ్ చేసింది పార్టీ. పబ్లిక్గా మీరు సస్పెండ్ చేసినప్పుడు నేనేం చేస్తాను, పట్టుకొని వెళ్ళలేను కదండి. డెఫినెట్గా నేను కేసీఆర్ గారి డాటర్గా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా నాకు ఉండే పౌరుషంతో నేను తెల్లారే రాజీనామా చేశాను. పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఎంతోమందిని చూస్తున్నాం, పార్టీ సస్పెండ్ చేసినా కూడా పట్టుకొని వెళ్ళాడే వాళ్ళు చాలామంది కనబడతారు. మీకు సర్పంచ్ పోస్ట్, ఎంపీటీసీ పోస్ట్ కూడా రిజైన్ చేయని వాళ్ళు కూడా కనబడతారు. కానీ నేను అట్లా కాదు కదా, నాకు ఆ నైతికత ఉంది కదా. సో నేను మూవ్ ఆన్ అవ్వలేదు, నన్ను మూవ్ ఆన్ అయ్యేటట్టుగా చేశారు. మీ పార్టీకి ఇప్పటివరకు సిద్ధాంతం లేదు, మీరు ఏదో ఒక ఎజెండా చెప్తున్నారు తప్ప మీ పార్టీకి సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేని పార్టీ ఎన్ని రోజులు మనుగడ ఉంటుంది? మీకున్న ఏకైక సిద్ధాంతం మీ పార్టీ మీరు ఇప్పటివరకు మీ పేరెంట్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో గద్దెక్కకుండా చూడటం, ఇదే అని చెప్పి అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్పలేదండి మా పార్టీ సిద్ధాంతం బీఆర్ఎస్ పవర్లోకి రాకుండా ఉండాలి చూడడం కాదు. అంత కుర్చ సిద్ధాంతం చర్యలు అలానే ఉన్నాయి. అంటే ఒకటి, మేము పార్టీ పెట్టేంత వరకు డెఫినెట్గా ఎజెండా చెప్పాం కదండి. పెట్టిన తర్వాత ఎజెండా చెప్పాము, వెల్ఫేర్ ఎజెండా చెప్పాము, సెక్యులర్ ఎజెండా చెప్పాము. కానీ కోర్ మా పార్టీ మదర్ బోర్డ్ ఎప్పటికైనా తెలంగాణ ఉంటుంది. ఆ తెలంగాణలో కూడా సామాజిక న్యాయం ఉండేటటువంటి తెలంగాణ ఉంటుంది అనేది మా ప్రధాన ఎజెండా. ఇవాళ కూడా మీకు చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రక్షణ సేన ప్రధాన ఎజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడం, సోషల్ జస్టిస్, సోషల్ ఎంపవర్మెంట్ అనేది. ఇవాళ ఏదైనా కొత్తగా వచ్చింది కాదు. నేను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి సమయంలో కూడా సోషల్ ఇష్యూస్ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తున్నా. ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీ నుండి కొట్లాడలేదు, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ నుండి కొట్లాడలేదు. తెలంగాణ జాగృతి నుండి ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉంది అని అంటే 1 full year తెలంగాణ మూమెంట్తో పాటు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని రకరకాల కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా, చివరికి నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహాన్ని సాధించుకున్న వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా. నాకు మొదటి నుండి సోషల్ ఎజెండా ఉంది, సోషల్ కాన్షియస్నెస్ ఉంది. దాని ఇవాళ స్వతంత్ర జెండా కదా మాది. కాబట్టి నేను బలంగా అదే పునాదిగా, మా సిద్ధాంతంగా ఆ నైతిక సామాజిక న్యాయ తెలంగాణ సాధించడం అనేటటువంటి పునాది మీదనే మా పార్టీ పనిచేస్తుందని చెప్తాను. సో మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు. సామాజిక తెలంగాణ ఈరోజు కవిత వచ్చి కొత్తగా చెప్పేది ఏం కాదు. సామాజిక తెలంగాణను అన్ని రాజకీయ పార్టీలు ఏదో రూపంలో చెప్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇంక్లూడింగ్ గతంలో మీరు పార్టీలో ఉన్న బీఆర్ఎస్ దగ్గర నుంచి, మొన్న బీజేపీ దగ్గర నుంచి, అంతకుముందు తెలుగుదేశం దగ్గర నుంచి, ఇప్పుడున్న కాంగ్రెస్ దగ్గర నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. ఇక మీరు కొత్తగా చెప్పే సామాజిక తెలంగాణ అంటే, సామాజిక న్యాయం అంటే ఏంటి, సామాజిక తెలంగాణ అంటే ఏంటి? అంటే ప్రధానంగా ఒకటండి, సామాజిక తెలంగాణ అని ఫస్ట్ వచ్చినటువంటి చిరంజీవి గారు మోసం చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీడీపీ అదే చెప్పింది, టీడీపీ కూడా తర్వాత ఆ మాట దాటేశారు. అట్లా అనేక పార్టీలు మీరు అన్నట్టు చెప్తూ వచ్చినారు. అయితే నేను సామాజిక తెలంగాణ అనడం లేదు, తెలంగాణలో సామాజిక న్యాయం రావాలి అంటూ. అంటే సామాజిక అన్యాయం జరుగుతుందని రికగ్నైజ్ చేస్తున్నాను నేను ఒక పార్టీగా, ఒక పొలిటికల్ వ్యక్తిగా రికగ్నైజ్. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎలా జరిగింది? అన్ని చోట్ల జరిగింది, అది నేను చెప్పట్లేదు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి రిపోర్ట్లో కూడా, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అత్యంత వెనుకబడి ఉన్నారని వాళ్ళే పేదరికం ఇండెక్స్ వేసి మరీ చెప్పారు. బీసీలలో కొంత రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలలో కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీలలో కొంత రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ 80 సంవత్సరాల స్వతంత్రంలో ఎంతో కొంత రిజర్వేషన్తో ఎంతో ముందడుగేసే ప్రయత్నం చేశారు. అయినా వెనుకబాటుతనం అనేటువంటిది విపరీతంగా ఉంది. ముఖ్యంగా రిలీజియస్ మైనారిటీస్, ముస్లిం క్రిస్టియన్స్లో ఇంకా వెనుకబాటుతనం ఉంది. మరి రాష్ట్రమేమో ముందడుగేస్తుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఏమో పెరుగుతుంది, ఉన్నటువంటి ప్రజలంతా వెనుకున్నారు. మన తెలంగాణకు ఒక పెక్యులర్ సిచ్యువేషన్ అండి. ఇండియాలో వేరే స్టేట్స్లో డిఫరెంట్ పాపులేషన్ సినారియో ఉంది, కానీ తెలంగాణలో ఏంటంటే 85% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు. ఈ 85% వెనకబడి ఉన్నారు, అయినా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. అదే సామాజిక అన్యాయం అనేది. నేను మొన్న కూడా చెప్పాను, 100 రొట్టెలు ఉంటే 90 రొట్టెలు 10 మందే తింటున్నారు, అది కరెక్ట్ కాదు. ఆ తినే 10 మంది కూడా ఆలోచన చేసుకొని మిగతా 90 మందితో ఎట్లా పంచుకోవాలని ఆలోచన చేయాలి. అందరు ఆకలి తీరాలి అనేదే సామాజిక న్యాయ సూత్రం. ఆ పరివర్తన రావాలి. దానికోసం పొలిటికల్ ఎజెండాగా సామాజిక న్యాయాన్ని సాధించడానికి సోషల్ జస్టిసే ప్రధాన ఎజెండాగా మేము పనిచేయబోతున్నాం. మీరు సోషల్ జస్టిస్ కావాలన్నా, సామాజిక న్యాయం కావాలన్నా అగ్రకుల నాయకులు చెప్తే అది అవ్వదు. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం ఇవన్నీ జరగాలంటే కింది తరగతులు, వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అధికారంలోకి రావాలి. వాళ్ళు అధికారంలోకి వస్తేనే ఇది జరుగుతుంది అనేది ఒక అందరికీ తెలిసిన సూత్రమే. కానీ ఆ ప్రయత్నం ఎవరు చేయకుండా అగ్రకుల నాయకత్వం అంతా
మీరు ఈ సామాజిక న్యాయం అని చెప్పి ఓట్లు దండుకోవటం తప్ప వేరేది ఏం చేయట్లేదు. అంటే ప్రధానంగా అదొక మిస్కన్సెప్షన్ అండి. ఈ దేశంలో మనకి ఇప్పుడు భారతదేశం భౌగోళికంగా తెలుసున్నటువంటి భారతదేశంలో బుద్ధుడి దగ్గర నుంచి మొదలు పెడితే, సాహు మహారాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే, విపి సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, జయలలిత గారి వరకు వీరందరూ చాలా విప్లవాత్మకమైనటువంటి చర్యలు తీసుకొచ్చారు. ఏది నేను అడిగేటటువంటి సామాజిక న్యాయాన్ని ఒక కార్యాచరణ రూపంలో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు వీరందరూ. కానీ వీరెవ్వరు కూడా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అందరూ కూడా అప్పర్ కాస్ట్, పరిపాలించేటటువంటి ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళే, స్వయంగా రాజులుగా ఉన్నటువంటి వాళ్ళే, స్వయంగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే, ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వారే. అంటే చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు చేసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు చరిత్రలో నిలబడిపోయారు. ఆ రోజు సమాజంలో అగ్రకులాలకు మాత్రమే స్పేస్ ఉండేది. కానీ ఈరోజు సమాజంలో దళితులకి, బీసీలకి వాళ్ళు రాజకీయంగా ఎంతో కొంత పురోగతిస్తున్నారు, ఆర్థికంగా పురోగమనంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళని ఎందుకు క్రియాశీలకమైన పదవుల్లో పెట్టకుండా వాళ్ళని కిందే ఉంచి అగ్రకులాలకు సంబంధించిన నాయకత్వం మాత్రమే సామాజిక న్యాయం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ప్రధానంగా ఒకటండి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూసినట్టయితే ఇంతవరకు ఒక ఎస్సీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక ముస్లిం కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక బీసీ కూడా కాలేదు, ఒక మహిళ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, ఒక బీసీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. మరి ఏం మార్పు వచ్చిందని మాట్లాడుతున్నాం మనం? బై ఎనీ ఛాన్స్ మీరు ఏమైనా అలాంటి ఆపర్చునిటీస్? నా రిక్వెస్ట్ ఒకటి, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, ఒక పక్క రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తున్నా ఆర్థిక స్వావలంబన జరగలేదు, పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగలేదని మీ ముందున్న సత్యం, నా ముందున్న సత్యం. సో నేను ఒక పర్టికులర్ ఎజెండా, మేము మా పార్టీ నుండి తీసుకున్న సోషల్ జస్టిస్ ఎజెండా ఏంటంటే, బీసీలు ఉన్నారు ఇవాళ, అత్యధిక పాపులేషన్ ఉన్నటువంటిది మన రాష్ట్రంలో, అట్లానే బయట దేశంలో కూడా. సో 50% బీసీలకు రిజర్వేషన్ ఉండాలి విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో అనేది నా ఆర్గ్యుమెంట్. ఎస్సీలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అయితే హాఫ్ హార్టెడ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది మనం ఫుల్ హార్టెడ్గా చేయట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఎస్సీ ఎస్టీస్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, 25% అనేది ఎప్పుడో చట్టం పాస్ అయ్యింది, కానీ అది ఎప్పుడు అమల్లోకి రాలేదు. కాంట్రాక్ట్స్లలో ఎస్సీలకు ఇవ్వాలని ఉంది, అది ఎప్పుడు అమల్లోకి రాలేదు. కాబట్టి ఇవాళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏముందంటే, 50% ఎస్సీలకు ల్యాండ్ లేదు అని ఉంది. భూమి అనేది లేదు అసలు, 0% ఓనర్షిప్. 0% ల్యాండ్ ఓనర్షిప్ అప్పర్ కాస్ట్లో ఎంత ఉంది అని అంటే, ఓన్లీ 10% మందికి 0% ల్యాండ్ ఓనర్షిప్. బీసీలలో దాదాపుగా 30% మందికి అసలు 0% ల్యాండే లేదు. ఎస్టీలలో ఆల్మోస్ట్ ఒక 50%, 41%కి ల్యాండ్ లేదు. రియల్ మార్పు ఎప్పుడు వస్తుంది, రియల్ ఎంపవర్మెంట్ ఎప్పుడు వస్తుంది? కాంశీరామ్ గారు ఏం చేశారు, యూపీలో ల్యాండ్ పంచారు, ఆయన అధికారంలోకి వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసే, బెంగాల్లో ల్యాండ్ పంచినారు అధికారంలోకి వచ్చినప్పుడు. కేరళలో కూడా అదే చేసినారు. సో ఎంతో కొంత మార్పు, ఎంతో కొంత ఎంపవర్మెంట్, నిజమైన ఎంపవర్మెంట్ అనేటటువంటిది అట్లాంటి బలమైనటువంటి స్టెప్స్ వేసినప్పుడు జరుగుతుంది. ఆ ప్రయత్నం మన ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదంటున్నాను నేను. తెలంగాణ వచ్చాక జరుగుతుందేమో అని అందరు అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అటువంటిది జరగలేదు ఇక్కడ కూడా. సో ఇప్పుడు జరగడానికి నేను ఒక ముందడుగు వేయాలనుకుంటున్నాను. సో నేను 100 రోజులు పెట్టినటువంటి పార్టీ రేపు పొద్దున ఎవరిని సీఎం చేయాలని డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు, నాకైనా ఉండదు, ఇంకొకరికైనా ఉండదు. ఉన్నదంటే కూడా నేను ఇంప్రాక్టికల్గా మాట్లాడుతున్నట్టు అవుతుంది. సో నేనేమంటున్నా అంటే, నేను ఒక అనివార్యత క్రియేట్ చేయాలనుకుంటున్నా ఈ రాష్ట్రంలో. ప్రతి పార్టీ సామాజిక న్యాయం వైపు పనిచేస్తాం నిలబడని చెప్పించే వరకు నేను ప్రయత్నం చేస్తాను. రాజకీయ అవకాశం కోసం, రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం అందరు రాజకీయ నాయకులు బీసీలని ఇదే నినాదంతో పెట్టి వాడుకుంటారు తప్ప వాస్తవానికి వాళ్ళలో ఆ చిత్తశుద్ధి ఉండదు అని. ఎగ్జాంపుల్ చెప్తా. 2014లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్ళింది. ఆర్ కృష్ణయ్య అప్పుడు అనౌన్స్ చేశారు, అది గడిచిపోయింది. తర్వాత 2024 భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి అధికారికంగా ప్రకటించారు, అలా గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి బీసీలకు చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తామని రిజర్వేషన్ల పేరుతో ఒక ఎక్సర్సైజ్ చేసేసి, కమిషన్ వేసి ఎక్సర్సైజ్ చేసింది. కానీ అవుట్కమ్ జీరో. రాజకీయ అవసరాల కోసం, అస్తిత్వం కోసం కేవలం బీసీలను వాడుకుంటారు తప్ప రియాలిటీలో చిత్తశుద్ధి లేదు ఎవరికే. బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా వాడుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే, నేను ఒక 20 ఏళ్ళ నుంచి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నా అండి, తెలంగాణ జాగృతి అని. 85% బీసీ ఎస్సీ ఎస్టీలకే మేము ఆపర్చునిటీస్ ఇస్తూ 33% విమెన్కి ఆపర్చునిటీ ఇస్తూ నేను వచ్చాను. ఇవాళ నేను పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను అదే పంతా కొనసాగించాలనుకుంటున్నాను. రేపు పొద్దున మేము తీసుకునే ప్రతి ఎజెండాలో కూడా నేను అదే పంతా కొనసాగించాలనుకుంటున్నాను. అంటే అల్టిమేట్గా ప్రజలు దీవించి నేను అధికారంలోకి వస్తే కూడా అదే పంతా కొనసాగిస్తాను. ఎందుకంటే నా చరిత్ర చూసుకుంటే ఆల్వేస్ ఐ హ్యాడ్ దట్ సోషల్ కాన్షియస్నెస్. ఇక వేరే పార్టీలు చేసినాయా చేయలేదా అంటే, ఆ పార్టీలకు అనివార్యత క్రియేట్ చేయడమే నా ఉద్దేశం.
ఆనాడు ఎట్లా అయితే తెలంగాణ రాష్ట్రం ఒక అనివార్యత క్రియేట్ చేసామో తెలంగాణ రాష్ట్రం కావాలనే డిమాండ్ని, ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలనే అనివార్యత నేను సృష్టించాలనుకుంటున్నాను. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ నినాదం తీసుకోకుండా ఆయా వర్గాలకు న్యాయం చేయకుండా ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి ఒక అనివార్యత నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. కానీ తెలంగాణలో రెడ్లు వెలమ ఆధిపత్యం నుంచి పక్కకు జరిగి బీసీలు ఎస్సీలని ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుందా? డెఫినెట్గా అవుతుంది, ఎందుకు కాదు, డెఫినెట్గా అవుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మేము ముందడుగు వేసినప్పుడు కూడా అదే అన్నారు, వస్తుందా వస్తుందా అని. ఇవాళ సామాజిక న్యాయం కోసం నేను ఒక్కదాన్నే కావచ్చు, ఈ నెక్స్ట్ ఇయర్ చూడండి మేము 100 మంది అవుతాం, ఆ నెక్స్ట్ ఇయర్ చూడండి 1000 మంది అవుతాం, ఆ నెక్స్ట్ ఇయర్ చూడండి 1,00,000 మంది అవుతాం. డెఫినెట్గా చిత్తశుద్ధితో హార్ట్ఫుల్గా ఏదైనా అంటే ప్రయత్నం మీరు మొదలు ఒక్కళ్ళు కాదు, పెడితే ఇంతకుముందు ఆల్రెడీ హిస్టరీలో రైట్ ఫ్రమ్ చిరంజీవి నుంచి ఇప్పుడు చెప్పిన ఒక 20 సంవత్సరాల హిస్టరీ ఉంది ఈ రాష్ట్రంలో. సామాజిక న్యాయం పేరుతో ఆ బీసీలు ఎస్సీలని వాళ్ళని వాడుకోవడం తప్ప ఏం లేదు. మిమ్మల్ని అలానే ఎందుకు చూడకూడదు అనేది డెఫినెట్గా చూడాలి. నేను చూడొద్దు అనట్లే, నేను ఎస్పెషలీ అపీల్ చేస్తున్నా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు అపీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరిని అనుమానంతోనే చూడాలి. కానీ నా నడత ఎట్లుంటుందో దాన్ని చూసి నమ్మాలి, నేను అనుకున్నటువంటి నా చరిత్ర ఎట్లుంటుందో దాన్ని చూసి నమ్మాలి. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్న సందర్భంలో అసలు అంబేద్కర్ కోసం పనిచేయాల్సిన అవసరం నాకేముంది? నాకెంతో కాన్షియస్నెస్ ఉంటే తప్ప పనిచేయను కదా. అట్లా నాకు జాగృతిలో నేను ఎందుకు 85% ఇవ్వాలి? అదేం పొలిటికల్ పార్టీ కాదు కదా, ఒక ఎన్జిఓనే కదా, దానిలో ఏం కంపల్షన్ లేదు కదా, అయినా ఇస్తూ వచ్చాను కదా. నా లోపల ఆ భావన ఉంది. 33% ఎందుకు ఇవ్వాలి ఉమెన్కి రిజర్వేషన్? నేను ఉన్నా లేకున్నా నేను వెతికి పట్టుకొని జిల్లా అధ్యక్షుల్ని ఉమెన్ని చేశాను. మా వాళ్ళంతా మొత్తుకున్నా కొట్లాడినా లేదు ఇవ్వాల్సిందే అని మెయిన్ బాడీకి జిల్లా అధ్యక్షులుగా, ఏది జాగృతిలోనే. అంటే ఆ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి ప్రజలు నమ్మాలని నేను కోరుతూ ఉన్నాను. గ్రామాల్లో రెడ్ల ఆధిపత్యం ఉంటుంది, పటేల ఆధిపత్యం ఉంటుంది, గ్రామాల్లో వెలమ ఆధిపత్యం ఉంటుంది. రాజకీయంగా వాళ్ళ కంట్రోల్లోనే ఓట్లు ఉంటాయి, సోకాల్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. దాన్ని బ్రేక్ చేయడానికి మీ దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? ఒకటే ఫార్ములా. నేను మొన్న కూడా సామాజిక న్యాయం కోసం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను, అప్పీల్ చేశాను అగ్రవర్ణాలందరికీ, మీ ద్వారా TV9 ద్వారా మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నా. ఈ దేశంలో నిజమైన విప్లవం సాధించి పెట్టింది, మార్పు తీసుకొచ్చింది, పాలించేటటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళే మార్చాలి. ఇంకా ఎన్ని రోజులు మరి ఈ వర్గాల్ని వెనక్కి పెడదాము ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాను నేను అగ్రవర్ణాలని. మనమే ముందడుగేద్దాం, మనము 2 మెట్లు దిగుదాం, కొన్ని అవకాశాలు ఇద్దాం. మనం ఎంజాయ్ చేసాం కదా ఇన్ని రోజులు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఇండియా హ్యాస్ టు డెవలప్, అల్టిమేట్లీ ఇండియా హ్యాస్ టు యూటిలైజ్ ఇట్స్ ఫుల్ మ్యాన్ పవర్. మొత్తం పరిపూర్ణంగా మనం మ్యాన్ పవర్ ఇండియా అభివృద్ధిలోకి వాడుకోవాలి అని అంటే అన్ని వర్గాలను పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్నిటికన్నా పెద్ద దేశభక్తి సూత్రం ఇది. మనం మన ప్రజలనే వెనక్కి నెట్టేసుకొని మనలో ఉన్న కొంతమందినే ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళు ఇట్రా వద్దు వీళ్ళు ఇట్రా వద్దు, వాళ్ళు అక్కడ చేయొద్దు, ఆడవాళ్ళు అయితే వంటింట్లోనే ఉండాలి, ఎస్సీలు అయితే ఊరవతలనే ఉండాలి అని మనం అనుకున్నన్ని రోజులు మార్పు అయితే రాదు కదా, నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళం కదా. ఇప్పుడు ఏఐ వచ్చి మనందరినీ తన్నే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఈ వర్గాలు వెనక పెడదాము అని అంటే ఎట్లా జరుగుతుంది? సో నేను అప్పీల్ చేస్తున్న అగ్రవర్ణాలకు, అవుతుందా? డెఫినెట్గా అవుతుంది. హృదయ పరివర్తన అనేది వస్తుంది, ఒక రోజులో రాదు, డెఫినెట్గా వస్తుంది. అది నేను చెప్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను, ప్రతి ఊరికి వెళ్తాను, ప్రతి గల్లీకి వెళ్తాను. ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్, ఇది జరిగినప్పుడే రాష్ట్రం బాగుంటుందని ప్రయత్నం చేస్తాను. మీలో ఈ పరివర్తన ఈ మధ్య వచ్చిందా? పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడే వచ్చిందా? అంతకుముందు కూడా ఉందా? లేలే, నేను చెప్తున్నాదని తెలంగాణ ఉద్యమం అప్పటి నుండి 20 సంవత్సరాల నుంచి నేను ఇదే లైన్లో ఉన్నాను. నా ఆర్గనైజేషన్లో నాకు ఫ్రీడమ్ ఉన్న కాడ నేను చేస్తూ వచ్చు. విత్ ఇన్ ద పార్టీ అనేక సందర్భాల్లో అనేక అంశాలు నేను లేవనైతే. ఇప్పుడు ఏది చెప్పినా ఎట్లుంటుందంటే ఆమె అప్పుడు ఏం మాట్లాడలే అన్నట్టుగా అంటారు. డెఫినెట్గా ఒక డిసిప్లిన్ ఉన్నోళ్ళు ఒక లైన్లో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ఎజెండా దాటి పిచ్చి పిచ్చిగా వెళ్ళరు. నేను వెళ్ళలేదు. నేను 20 years పార్టీ ఎజెండాలోనే పనిచేశాను, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నా స్వతంత్ర ఎజెండా కదండి, నా స్వతంత్ర ఎజెండా కదా. సో హార్ట్ఫుల్గా నేను పనిచేయాలని ముందుకు వస్తూ ఉన్నాను. మీ జెండా ఎజెండాలో ఇప్పుడు మీతో తోడొచ్చే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? సోకాళ్ళు మీరు అనుకుంటున్న బీసీ సంఘాల నుంచి అన్న మీకు మద్దతు వస్తుందా? ఎందుకు అని అంటే వస్తుందా అంటే రావట్లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, అందుకని వస్తుందని మిమ్మల్ని అడుగు. నేనేమంటున్నా, నాకు పర్సనల్గా మాట్లాడుతున్నటువంటి బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ వర్గాలు కావచ్చు, ఎస్టీ వర్గాలు కావచ్చు, వారందరూ కూడా వారి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది. అది రేపు పొద్దుడికే ట్రాన్స్లేట్ అవుతుందా, రేపు పొద్దుడికే మాకు ఫుల్ పవర్ వస్తుందా అంటే అది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. కాకపోతే నేను నమ్మేది ఒకటే, ఒక సిద్ధాంతం అనుకుంటే మంచా చెడ దాన్ని పట్టుకొని ఉండాలి. నేను బలంగా నమ్ముతున్నా, ఇన్నేండ్ల చరిత్రలో తెలంగాణ చూసినటువంటి అనేక స్ట్రగుల్స్లో చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా కొమరం భీం కానీ, చాకల ఐలమ్మ కానీ, దొడ్డి కొమరే కానీ, ఇట్లా అందరి పేర్లు చెప్తాం. కానీ అది ఇప్పటికి కూడా ట్రాన్స్లేట్ అవ్వలేదు, ఇప్పటికి కూడా ఆ వర్గాలకు రాలేదు. ఆదివాసీలు ఉన్నారు అనుకోండి, ఇప్పటికి కూడా అడవి మీద వాళ్ళకి ఫుల్ హక్కులు లేవు. చట్టాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ITDA ఉంది, పనిచేయట్లేదు. మీరు వెళ్ళి చూడండి,
ఆదివాసీ ఫారెస్ట్ ఆఫీసర్ని చూస్తే భయంతో వణికిపోయే పరిస్థితి ఉంది తప్పితే ప్రేమగా ముందుకొచ్చి మరి ఈ అడవిలో మనం కలిసి పని చేద్దాం, డెవలప్ చేసుకుందాం అనే పరిస్థితి లేదు. ఆదివాసీలో బీభత్సమైనటువంటి పావర్టీ ఉంది. మరి దానికోసం అయితే మాట్లాడాలి కదా, పని చేయాలి కదా. దానికోసం పని చేయడానికి మేము ముందుకు వచ్చాం. సేమ్ థింగ్ విత్ రిలీజియస్ మైనారిటీ. ఎట్లా ఉంది అలా బీజేపీ వచ్చినాక 15 ఏళ్లలో అసలు ఏం తినాలో వాళ్ళే చెప్తారు, ఏం మాట్లాడాలో వాళ్ళే చెప్తారు, ఎక్కడ ఉండాలి, ఎట్లా డ్రెస్ వేసుకోవాలి వాళ్ళే చెప్తారు. మరి ఏం చేయాలి రిలీజియస్ మైనారిటీస్? వాజ్పేయి గారు ఉండేయండి, ఎంత బాగుండే ఆయన ఉన్నప్పుడు. ఆయన కూడా బీజేపీ కదా. ఆ బీజేపీకి ఈ బీజేపీకి ఎంత తేడా ఉంది? మేము డెఫినెట్గా గౌరవిస్తాం వాజ్పేయి గారిని. మేమే కాదు, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గౌరవిస్తారు. కానీ ఇప్పుడున్న బీజేపీలో రిలీజియస్ మైనారిటీకి డెఫినెట్గా ప్రొటెక్షన్ అవసరం, సేఫ్టీ అవసరం, పొలిటికల్ అవకాశాలు చాలా అవసరం. దానికోసం మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ మీకు తెలియంది కాదు, తెలంగాణలో రాజకీయ ఎత్తుగడలు చాలా ముఖ్యం. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే రాజకీయంగా విజయం సాధించాలి, విజయం సాధించాలంటే ఎత్తుగడలు కావాలి. ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు ఆ ఎత్తుగడలు వేయటంలో కావచ్చు, విజయానికి అందుకోవటం కోసం మీరు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నారని చెప్పి అనిపిస్తుంది? మీరు ఇందాక అన్నారు కదా ఇది అభ్యుదయవాదం అన్నీ కలిపి ఉన్నట్టుగా అనిపిస్తుందని. నేనైతే దీన్ని బలంగా మానవతావాదం అనుకుంటున్నాను అండి. అంటే సోషల్ జస్టిస్ అనేది కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ కావాలి, దానికోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో మీరు అన్నట్టు డెఫినెట్గా ఐఎమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని నేను, స్వయంగా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని నేను, స్వయంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తిని. అట్లాంటప్పుడు రాజకీయం ఎందుకు ఉండదు అనుకుంటారు? రాజకీయం డెఫినెట్గా ఉంటుంది. పైగా నేను శపథం చేశాను, ఒక మహిళ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా ఈ రాష్ట్రంలో అని. సో ఎవరికీ తీసిపోనటువంటి రాజకీయ ఎత్తుగడలు, ఎవరికీ తీసిపోనటువంటి వనరులు, ఎవరికీ తీసిపోనటువంటి అన్ని అంశాలు, సామధాన భేద దండోపాయాలు అన్నిటినీ కూడా సిద్ధం చేసుకున్నాం. నన్ను సడన్గా పార్టీలోంచి తీసేశారు. ఒక 6-7 నెలలు పట్టింది. ఎందుకంటే బాధ, ఆవేదన, కుటుంబం నుండి దూరం అవడం, అన్ని రోజులున్న పార్టీ నుండి దూరం అవడం. కానీ ఇప్పుడు ఆ బాధను నేను బాధ్యతగా మార్చుకొని బయటకు వచ్చానండి. ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేయాలనుకుంటే ఏమేం కావాలో చేస్తాను. పైగా నాకు బాగా సెంటిమెంట్. నేను బతుకమ్మ ఎత్తుకున్న, బోనం ఎత్తుకున్న దించను. ఇవాళ సామాజిక న్యాయం అనే బోనం ఎత్తుకున్న చాలా పవిత్ర హృదయంతో. సో దాన్ని దించే ప్రసక్తే లేదు. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఏమేం కావాలో ఆ సామాగ్రి అంతా కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నాను. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్కి కాంపిటీషన్తో మేము ముందు రేస్లో ఉంటాం. మీరు చూస్తారు ఫ్యూచర్. కానీ తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్, మెజారిటీ చోట్ల ట్రయాంగిల్ ఫైట్ ఉంది అనుకుందాం. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది, రెస్ట్ ఆఫ్ ఏరియా వదిలేదు. ట్రయాంగిల్ ఫైట్లో విజయం సాధించాలి అని అంటే కనీసం 35-40% ఓట్ బ్యాంక్ కావాలి. ప్రస్తుతం మీ టీఆర్ఎస్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు ఉంది అని చెప్పి భావిస్తున్నారు? అది నాకు తెలియదండి, తెలియాలి మనం చూద్దాం, ఆలోచిద్దాం. ఎందుకంటే మొన్న జాగృతిగా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఎంఐఎం కంటే, సిపిఐ కంటే, సిపిఎం కంటే అన్నిటికన్నా కొంత 1.5-2% మాకు వచ్చినట్టుంది. అదేది చాలా అడ్హాక్గా ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిపి మేము చేసిన చిన్న ఎక్స్పెరిమెంట్ అది. బట్ ఇప్పుడు మేము ప్రధాన శ్రవంతిగా ఒక పార్టీగా రిజిస్టర్ అయ్యి మేము మా అంతటా మేము ఎలక్షన్కి వెళ్ళడానికి మేము అన్ని సిద్ధం చేసుకుంటాం కదా. మేము కూడా క్యాంపెయిన్ చేస్తాం. సో డెఫినెట్గా మంచి సపోర్ట్ ప్రజల నుంచి వస్తుంది అనుకుంటున్నాను. క్వాంటిఫై చేయమంటే నేను కూడా చెప్పలేను. దానికి సర్వే చేయడమో, ఇంకో మెకానిజమో, ఒక ఎలక్షన్ అవ్వడమో అదే ప్రామాణికం అవుతుంది. అండ్ 101% నేను ఇవాళ చెప్తున్నా, తక్కువ ఓట్లు వస్తాయా, ఎక్కువ ఓట్లు వస్తాయా, తక్కువ పర్సెంట్ వస్తుందా, ఎక్కువ పర్సెంట్ వస్తుందా పక్కన పెడితే ఓ రాజకీయ పార్టీ ప్రజల ఆదరణ పొందింది అనడానికి ఎలక్షనే ప్రామాణికం. ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే సవరించుకుంటాం, వెనక్కి పోతాం, సరిదిద్దుకుంటాం, ముందుకెళ్తాం. ఇంపాక్ట్ ఎంత మీరు ఊహించే ఇంపాక్ట్? 5%, 10%, 20%, 30%? నేనేమనుకుంటున్నా అంటే ఈ రాష్ట్రంలో నేను చెప్పేటటువంటి ఫిలాసఫీ కనుక నేను అనుకున్న స్థాయిలో కష్టపడి ప్రతి గ్రామానికి నేను చేరవేయగలిగితే డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. 1. 2, నేను ఉద్యమం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన దాన్ని 24 hours కష్టపడి పనిచేసేదాన్ని. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాకు ఒకటే మాట చెప్పారు, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని 3 ఉన్నా చెప్పు, 30 మంది ఉన్నా చెప్పు, 300 మంది ఉన్నా చెప్పు, 30 లక్షల మంది ఉన్నా చెప్పు, ఎక్కడైనా అదే చెప్పు, అట్లనే కార్యకర్తలు తయారు చేసుకోవాలని ఉద్యమంలో మాకు ఆయన నేర్పించాడు. మేము అట్లనే భావజాల వ్యాప్తి కోసం అన్ని చోట్ల తిరిగాం. నేను పోని పల్లె లేదు, ఇప్పటికే నేను తిరగని జిల్లా లేదు. ఇదే సామాజిక న్యాయ తెలంగాణ ఎజెండాగా ఒక సెక్యులర్ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో చెప్తూ రాష్ట్రం అంతా తిరుగుతాను, ప్రజల దగ్గరికి వెళ్తాను. లెట్ us see what will happen. కాలం నిర్ణయిస్తుంది. కానీ బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికి మీరు పనికొస్తారు తప్ప మీరు అధికారంలోకి రావడానికి కానీ ఇంకొకళ్ళని అధికారంలో రానికుండా చెడగొట్టడానికి పనికొస్తారు తప్ప మీకు ఉపయోగపడే ఇది ఏముండదు. ఇది అల్టిమేట్గా నాకు కాదండి, ప్రజలకు ఉపయోగపడాలి. మాలాంటి మంచి పార్టీ రావాలి, ఒక ఆడబిడ్డ పార్టీ రావాలనేది నేను ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాను. సెంటిమెంట్, ఆడబిడ్డ అనే సెంటిమెంట్ కార్డు ఉపయోగిస్తున్నారా? 1000% కదండి. సెంటిమెంట్ కాదు, సెంటిమెంట్తో పాటు
అంటే తెలంగాణలో ఆడబిడ్డలు కాళ్ళు మొక్కుతారు. మీరు ఏ బీసీ బిడ్డ ఇంటికి పోయినా, ఏ ఎస్సీ బిడ్డ ఇంటికి పోయినా, ఎస్టీ బిడ్డ ఇంటికి పోయినా కాళ్ళు మొక్కేటటువంటి సంస్కృతి ఉంటుంది. అంత సెంటిమెంట్ ఉంటుంది ఆడపిల్ల అంటే. ఆ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఎప్పుడు మాకు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వలేదు కదా. ఇవ్వమని అడుగుతాం, వెళ్తాం, మాట్లాడతాం. ఇంకో రకంగా ఆలోచిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం కవిత ఉపయోగపడతారు అని అనుకుంటే, ఒక మాట కాంశీరామ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళండి, ఏంటంటే నువ్వు ఫస్ట్ అడుగు వేసినప్పుడు అయితే ఒకడిని ఓడించడం లేకపోతే ఒకడిని గెలిపించడం అనేది బై డిఫాల్ట్ జరుగుతుంది. దాంట్లో మన ప్రమేయం ఏమి ఉండదు. ఒక డిస్రప్టివ్ ఫోర్స్ వచ్చినప్పుడు రకరకాల అవుట్కమ్స్ వస్తాయి. కానీ ఆ అవుట్కమ్ కోసమే నేను పనిచేస్తున్నా అనే ఒక అంశం నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే ఏ పార్టీ మాట్లాడినంతగా కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచడం, అనేక కార్యక్రమాలు తీసుకోవడం, దాదాపుగా ఒక 25-30 అంశాల్లో విజయం సాధించడం అనేది ఇంత కొత్త పార్టీ అయినా మాకే సాధ్యమైంది. ఎలా సాధ్యం? డెఫినెట్గా మేము ఫైట్ చేశాం కదా. ఇప్పుడు వెలుగుమట్ల ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అక్కడే కూర్చున్నాం కదా, 3 రోజులు అన్నం తినకుండా ప్రధాన రాజకీయ పార్టీలు చేయలేని పనులు మీరు చేస్తున్నారని చెప్పి చేసాం కదా, చేసి చూపించాం కదా. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాము గవర్నమెంట్కి, పెద్ద మీటింగ్ పెట్టి వచ్చాము. మేము దసరా తర్వాత పాదయాత్ర చేస్తామంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 రోజులు పాలమూరులో ఉండి రివ్యూ చేసి మేము మొదలు పెడుతున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది అది చేయదు, వాళ్ళు ఏం చేయలే. సో దసరా తర్వాత ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి లక్ష్మీపూర్ ప్రాజెక్ట్ని ప్రారంభించేలాగా చేస్తాం. ఇలా అనుకోవచ్చా? నేను థీరీ కోసం, డిస్కషన్ కోసం అడుగుతున్నాను. ప్రధాన ప్రతిపక్షాల కంటే మీరు గట్టిగా ఉన్నారు ఇష్యూస్ మీద, వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారని మిమ్మల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయ ఎత్తుగడలే ఇవన్నీ. అట్లా ఉండదండి. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ లైక్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళకి మాతోనేం పని ఉంటుంది? మా కొత్త పార్టీ మిమ్మల్ని పెంచే ప్రయత్నం కూడా జరుగుతుంది అనుకోవచ్చు కదా, రాజకీయ ఎత్తుగడ. నేనేమంటున్నా అండి, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ ఏందన్నా నాకు తెలియదు. నా లైన్ ఏందన్నది నాకు క్లారిటీ ఉంది. నేనేం చెప్తున్నా, నాకెవరితో సంబంధం లేదు. నేను ఒక పరిస్థితిలోకి నెట్టబడ్డాను. బీఆర్ఎస్ పార్టీ నన్ను పార్టీలో నుండి నెట్టేసింది. ఎందుకు నెట్టేసిందో కారణం కూడా చెప్పకుండా, పిలిచి అడగకుండా 1 సంవత్సర కాలం పాటు కనీసం ఒక మాట మాట్లాడకుండా ఇంట్లో ఉన్న ఎవరు కూడా నన్ను పార్టీలోంచి బయటికి పంపించేశారు. నేను 20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా నేనే నిర్ణయం తీసుకోవాలి చెప్పండి? నేనే నిర్ణయం తీసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అయితే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయటకు పంపించే ఎత్తుగడ కూడా రేవంత్ రెడ్డి గారే చేశారా? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నో. ఎస్ అబ్సల్యూట్లీ. సో నేనేమంటున్నా, నన్ను బయటికి పంపింది అయితే బీఆర్ఎస్ పార్టీయే కదా. పంపిన తర్వాత నేనేం చేయాలి మరి? నేనంటూ ప్రజల మధ్యలో ఉండాలనుకున్నాను. సో నా బాధనే నేను బాధ్యతగా మార్చుకొని ఒక పార్టీ పెట్టుకున్నాను. వాస్తవానికి వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, కానీ అసలు వేరే పార్టీ మీరు చూడండి, బీజేపీ ఉంది. అసలు బీజేపీకి తెలంగాణకి ఏమన్నా సంబంధం ఉందా అండి? వాళ్ళకి ఏమన్నా ఒక చిన్న అంశమన్నా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందా? ₹1 మందం పనన్నా చేశారా? మన హక్కుగా రావాల్సిన ఆపి పదే ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే పార్లమెంట్ మెంబర్ కూడా టెర్రరిస్ట్ అంటాడు ఒకళ్ళేమో తల్లిని చంపిన అంటారు, బిడ్డను బతికిచ్చిరు అంటారు. వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు కదా. మనకైతే బీజేపీ ఆప్షన్ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అసలు చంపిందే కాంగ్రెస్ కదండి. తెలంగాణ బిడ్డలను అమరులు చేసిందే కాంగ్రెస్ కదా. ఏదో బై డిఫాల్ట్ మొన్న గెలిచిరు తప్పితే ఏముంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణతో అనుబంధం చెప్పండి? ఫ్యూచర్లో కూడా రాదు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి అధికారంలోకి రాబోయేది మేమే. అది మీరు బలంగా రాసి పెట్టుకోండి. చతుర్ముఖ పోటీ క్రియేట్ చేయడానికి ప్రస్తుతం త్రిముఖ పోటీ ఉంది. దీన్ని కాదని చతుర్ముఖ పోటీని క్రియేట్ చేయడం కోసం కవిత సృష్టించబడ్డారు. ఎవరు సృష్టించారని తర్వాత మాట్లాడుకుందామండి. సృష్టించబడ్డారు. తద్వారా ఓట్లు విభజన జరిగి ఎవరికో ఒకళ్ళకి బెనిఫిట్ జరగడం కోసం ఎత్తుగడాని లేదండి. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లానే మాట్లాడారు. ఈయన కాంగ్రెస్ పెట్టించిందని, టీడీపీ పెట్టించిందని, బీజేపీ పెట్టించిందని, ఎందుకంటే రకరకాలుగా మాట్లాడారు. ఒక థీరీ చెప్తున్నారు. ప్రజారాజ్యం 2009లో కనుక ప్రజారాజ్యం పార్టీ లేకపోతే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది. బికాజ్ ఆఫ్ ప్రజారాజ్యం రావడం వల్ల ఓట్లు డివైడ్ అయినాయి. 18 సీట్లు అయినప్పటికీ ఓట్లు డివైడ్ అయ్యి మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా సేమ్ కవిత లాంటి వాళ్ళు పార్టీ పెట్టి రాజకీయంగా మీరు ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు ఉద్యమ కార్యాచరణ ఇవన్నీ చేసి కొన్ని సక్సెస్ అయ్యి తద్వారా మీకు కొంతమంది అట్రాక్ట్ అయ్యి సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం పేరుతో ఇంకొంతమంది అట్రాక్ట్ అయ్యి ఓట్ల విభజన జరుగుతుంది. తద్వారా ఒకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఒక్కటండి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత ఎలాబరేట్ ప్లాన్ వేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇట్లాంటి ఎలాబరేట్ ప్లాన్లు వేస్తే ఎప్పుడైనా ఉల్టా అవుతుంది. మన కాక్రోచ్ జనతా పార్టీది అయినట్టు ఉల్టా అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. సెకండ్ ఆఫ్ ఆల్ తెలంగాణ బిడ్డగా నేను స్ట్రేట్గా సూటిగా చెప్తా ఉన్నా ప్రజలందరికీ కూడా, నేను ఒక పరిస్థితిలోకి నెట్టివేయబడ్డప్పుడు, ఉన్న పార్టీలోంటి బయటికి గెంటివేయబడ్డప్పుడు నేను ఆ బాధనంతా కూడా నా సమాజానికి ఎట్లా ఉపయోగించాలని ఆలోచన చేసి పార్టీ పెట్టుకున్నా తప్పితే
ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ కవిత ఇంటి బాధ, ఆమె సొంత బాధ, ఎందుకు తెలంగాణ ప్రజల బాధ కావాలి? కాదు కదా, నా సొంత బాధ నేను చెప్పట్లేదు కదా. మిమ్మల్ని నన్నేదో గంటి చేయమని వేయబడ్డారు కాబట్టి చెప్పట్లేదు. మీరు రాజకీయ పార్టీ పెట్టానంటున్నారు కాబట్టి మీరు మీ ఇంట్లో నేను victim. తీసుకున్న ఎజెండా ఏంటి, నా రాజకీయ పార్టీ ఎజెండా ఏంటి, అది ఇంపార్టెంట్ కదా. నేను ప్రజల మధ్యలో ఉండకుండా సైలెంట్గా ఉండొచ్చు, ఒక ఆప్షన్. రెండు, ఏదో పార్టీలోకి పోవచ్చు, రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ నేను ఎందుకు ఎంచుకున్నా, అతి కఠినమైన ఆప్షన్ నేను ఎందుకు ఎంచుకున్నా, ముళ్ళబాట ఎంచుకున్నాను కదా నేను. ఎందుకోసం? మెజారిటీ ప్రజలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం అనేది తెలంగాణలో సాధించాలనే చాలా పెద్ద ఎజెండా తీసుకున్నా. దాంట్లో అనేక మంది రాళ్ళేస్తారని తెలుసు, అనేక మంది రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తారని తెలుసు. అయినప్పటికీ నాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, నా హార్ట్ ప్యూర్ ఉంది కాబట్టి సామాజిక న్యాయం సాధించాలనే ముందుకెళ్తా ఉన్నా. దాంట్లో చాలా క్లారిటీ ఉంది నాకు. బీసీల కోసం ఏం చేయాలో క్లారిటీ ఉంది. 50% రిజర్వేషన్ కోసం ఢిల్లీ మీద యుద్ధం చేసైనా తీసుకొచ్చిస్తాను నేను. నా పార్టీ ఎంత చిన్నదా పెద్దదా అవసరం లేదు, శక్తిగా చాలా పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీ మీద యుద్ధం చేసైనా బీసీలకు 50% రిజర్వేషన్ సాధించి పెడతాం. ఇక్కడ 42% ఎందుకు చెప్పారో ఎవరికి తెలియదు. సరే, అందరం అప్పుడే యాక్సెప్ట్ చేసాము. ఆ 42% కూడా ఇలా ఢిల్లీలో ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి అడుగుతున్నారండి. రోజు ఒకసారి పోయేస్తారు ఢిల్లీకి. రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇస్తారో మరి మూటలు ఇస్తారో ఏమిస్తారో మనకు తెలియదు, కానీ రోజు ఒకసారి పోయేస్తారు. బీసీల గురించి మాత్రం అడగట్లేదు. సో ఆ విషయంలో బీసీలో విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలకు సంబంధించి డెఫినెట్గా ఫైట్ చేస్తాం. నేను అంటాను, మీకు ముందు ఒక రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసిన షర్మిల పార్టీని క్లోజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ రాజకీయం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది మిమ్మల్ని షర్మిలతో కంపేర్ చేసి చూస్తున్నారు. ఆమె కూడా ఇట్లానే వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు ఆ ఎమ్మెల్యే అవినీతి, ఈ ఎమ్మెల్యే అవినీతి అని చెప్పారు. లేకపోతే తెలంగాణకి ఎంతో చేస్తానని చెప్పారు. ఆమె ఒక మహిళ, మీరు ఒక మహిళ. సో షర్మిల్లాగా మీరు భవిష్యత్తులో ఏం ఇంపాక్ట్ చేయలేరు అనే వాళ్ళకి సమాధానం. నాకు షర్మిలకు కంపారిజన్ ఏందండి, మీరు కూడా మరీ జోకులు ఇస్తారు నాతో. కంపారిజనే లేదు అసలు. ఆమెది వేరు నేపథ్యం, మాది వేరు నేపథ్యం. నేను ఉద్యమ బిడ్డనండి, నేను ఉద్యమంలోంచి వచ్చినటువంటి బిడ్డను. నేను కేసీఆర్ గారు ఎట్లయితే ఒక పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారో అట్లా సక్సెస్ అయ్యి ఒక కొత్త చరిత్ర రాయబోతున్నాయి మీకు రాష్ట్రంలో. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. షర్మిల మీకు నేపథ్యం వేరని, తెలంగాణ ఉద్యమకారిని, తెలంగాణలో పార్టీ పెట్టి తల్లి తెలంగాణ పెట్టిన విజయశాంతి ఏమయ్యారు. అల్టిమేట్గా మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చి విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అట్లంటే దేవేందర్ గౌడ్ ఏమయ్యారు, ఇంద్రారెడ్డి ఏమయ్యారు. సో నేనేమంటున్నా అంటే ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎవరన్నా ముందుకు పోతే నిరుత్సాహపడతారు. నేను సక్సెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కేసీఆర్ లాగా సక్సెస్ అవుతానని నేను అంటున్నా. కేసీఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి లాగా సక్సెస్ అవుతానని నేను అంటున్నా. ఎందుకు కాకూడదు? ఆయన తండ్రి ఉన్నప్పుడు ఆయన ఎంపీ, నేను కూడా ఎంపీగా ఉన్నాను. ఎవరిలాగా నాకు కావచ్చు కదా. సక్సెస్ స్టోరీని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే తప్పే ఉంది. ఆయనకు ఒక రాజకీయ నేపథ్యం, రాజకీయ అవగాహన, తర్వాత ఉద్యమ కార్యాచరణ, ఉద్యమంలో సక్సెస్ అయిన ఒక హిస్టరీ ఉంది కేసీఆర్ గారు. కేసీఆర్. అవును, నేను ఆ మొత్తం ఉద్యమంలో నేను కూడా పాత్రధారనే కదండి. మీరు కేసీఆర్ నేను సోల్జర్గా ఉండి ఉద్యమకారుల్లో మీరు కూడా ఒకళ్ళై ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ కేసీఆర్ కోట్లాది మంది ఉద్యమకారుల్లో నేను ఒకదాన్ని. ఇవాళ ఆ ఒక్క నిప్పు రవ్వనే నేను కొత్తగా కాగడగా తయారై ముందుకెళ్తున్నా. నా సమాజం నాతో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నా ఎజెండాలో ప్యూరిటీ ఉంది. నా ఎజెండాలో రేపు నిజంగా రావాల్సిన మార్పు గురించి చెప్తున్నా. నేను పాత రొడ్డుకొట్టుడు ఉపన్యాసాలు ఇచ్చి ఏదో నాకు ఓటేయండి, నాకేదో నన్ను ఏదో మంత్రం చేయండి, నన్ను ఏదో ఇది చేయండి అన్నట్లే నేను కాంప్రమైజ్ రాజకీయాలు చేయట్లేదు. నేనేమంటున్నా, ట్రూ రెఫర్మేషన్ ఎట్లా రావాలి, ఎట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటి సొసైటీకి అని ఒక ఆలోచనాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కాబట్టి ప్రజలు డెఫినెట్గా ఆలోచిస్తారు, వాళ్ళు మాతో కలిసి వస్తారని నేను ఫర్మ్గా బిలీవ్ చేస్తూ ఉన్నా. దానికి తగ్గటువంటి కార్యాచరణ క్షేత్రస్థాయిలో తీసుకుంటాను, దానికి తగ్గటువంటి ఆలోచనలు చేస్తాం. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మొత్తం ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి వాతావరణం వచ్చి యువ చైతన్యం అంతా దేశంలో ఉన్నది ఢిల్లీకి వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఏం ఆర్గనైజేషన్ ఉంది? సమాజంలో నిరంతరం చైతన్యం ఉంటుంది, కానీ అందరు అప్రెస్ చేసినప్పుడు అది బయటకు వస్తుంది. అది స్పాంటేనియస్గా వచ్చింది. మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఉద్యమాన్ని తయారు చేద్దాం. లేదు, సామాజిక న్యాయం కావాలనేటటువంటి అంశం ఎప్పుడూ ఉన్నది. అది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది, బీఆర్ఎస్ అధికారంలో లేనప్పుడు ఉన్నది. ఆనాడు ఏం డిస్కషన్ అయింది తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడు? తెలంగాణ రాని వచ్చినాక సామాజిక న్యాయం చేద్దాం. తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కంటిన్యూస్గా మాట్లాడుతూ వచ్చిన వాళ్ళే కదా మొన్న బీఆర్ఎస్ ఓటమిలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు. సో అడ్రస్ కాబడినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అసలే పట్టించుకునేటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, నేను దాన్ని తీసుకొని ఆ ఎజెండాతో ముందుకెళ్తాను. నేను కొత్త క్రియేట్ చేసిన ఎజెండా కాదు. నా వయసు కన్నా మీ వయసు కన్నా చాలా పెద్ద ఎజెండా ఇది. అంబేద్కర్, పూలే వీళ్ళంతా కొట్లాడిన ఎజెండా ఇది, నా ఎజెండా కాదు. వాళ్ళు చేయలేంది, వాళ్ళు సాధించలేంది, మీరు సాధించారు కదా. వాళ్ళు చాలా వాటికి ముందుకు తీసుకొచ్చారు కదా. ఒక స్టేజ్ నుండి ఎన్నో మెట్లెక్కి పైకి వచ్చాం కదా. ఇవాళ మీరు అన్నట్టు
అనేక ఆపర్చునిటీస్లో కూడా ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా. సో రేపటి నాడు ఇంకా పెద్ద ఎత్తున లిబరేషన్ అన్నది జరగాలి కదా, దానికోసం ఫైట్ చేయాలనుకుంటున్నాను. కవిత గారు, మీ పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీ మీ అన్నతోనా మీ పార్టీతోనా, బీఆర్ఎస్తోనా? నాకేం పంచాయతీ లేదండి. ఏం పంచాయతీ ఉందో కూడా నాకు తెలియదు. నన్ను ఎందుకు పార్టీలోంచి తీసేశారో తీసేసిన వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. సో నేను నా పని ప్రజల కోసం చేసుకుంటా పోతా ఉన్నా. నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, నాకు ఎవరితో పంచాయతీ లేదు. కానీ మీరు రోజు అంటే ఈ మధ్య కొంచెం తగ్గించారు, కొంచెం పార్టీ యాక్టివిటీస్లో సీరియస్గా ఉన్నారు. ఇంతకుముందు రోజు బీఆర్ఎస్ నాయకుల్ని తిట్టే పనిలోనే ఉన్నారు. మిమ్మల్ని మీరు ఒక విక్టిమ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రజల సింపతిని పొందడానికి తాపత్రయపడ్డారు అని అంటారు. నేను ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ మీద మాట్లాడానండి. ఇవాళ కూడా ఫ్యాక్టే చెప్తున్నాను. నేను ఒక 1 year కంప్లీట్లీ జీరో సైలెన్స్ ట్రీట్మెంట్ తర్వాత సడన్గా ఒకరోజు నన్ను తీసేశారు పార్టీలోంచి. కారణం ఏం చెప్పలేదు, ఎందుకు తీసేశారో నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ నేను ప్రజల్లో ఉండాలనుకునే వ్యక్తిగా నా మార్గం నేను తీసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను. సో ప్రాబ్లం అయితే ప్రజలకు ఉందని నేను అనుకోవట్లేదు, డిస్కషన్ పాయింట్ అని కూడా నేను అనుకోవట్లేదు. తండ్రి మీద కోపం, అన్న మీద ఆగ్రహం, బావ మీద కక్ష, సంతోష్ మీద ద్వేషం, ఎందుకు ఇంత అవసరం ఏం కనిపించింది? నాకు నేను చెప్తున్నా కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ స్టోరీ వాళ్ళు చెప్పాలి. నా సైడ్ స్టోరీ నేను చెప్తున్నది ఏంది, నన్ను ఎందుకు పార్టీలోంచి తీసేశారో నాకు తెలియదు. తీసేశారు, నేను ఒక సపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను స్టడీ చేసుకుంటూ, ప్రాబ్లమ్ స్టడీ చేసుకుంటూ, జాగృతి జనం బాట అని ముందుకెళ్ళిన సందర్భంలో కనిపించిన అనేక సమస్యలు, ఆ సమస్యలు కనిపించినప్పుడు ఆ సమస్యలకు పొలిటికల్గా ఎవరు రెస్పాన్సిబుల్ అన్నప్పుడు నేను బీఆర్ఎస్ మీద మాట్లాడాను తప్పితే పర్సనల్గా మాట్లాడాలని మాట్లాడలేదు. పర్సనల్గా ఎప్పుడు మాట్లాడాను, నేను ఏ ఇష్యూ రేజ్ చేసినా ఇష్యూకి ఆన్సర్ చేయకుండా, సపోజ్ ఉదాహరణకి ఒక చెరువు ట్యాంక్ ఉంది రిపేర్ కాలేదు అనే ఇష్యూ నేను మాట్లాడితే ఆ ఇష్యూ మీద మాట్లాడకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా నా మీద అటాక్ చేసినప్పుడు నేను పర్సనల్గా చెప్పాను, మీరు ఇట్లా చేయకండి, తల్లి చెల్లి అనే నీతి పాటించాలి, కనీసం ఇష్యూ మీద దమ్ముంటే అడ్రస్ చేయండి అని చెప్పాను తప్పితే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తిని ఆ ఇష్యూస్ అప్పుడే మాట్లాడాను. మీరు రికార్డ్ అంతా తీసుకొని చూడొచ్చు. ఒక్కరిని ఎప్పుడు నేను టార్గెట్ చేయలే. ఎందుకు టార్గెట్ చేయలే, అకారణంగా ఆడబిడ్డని పార్టీలోంచి ఎందుకు తీసేశారో వాళ్ళు చెప్పాలి, నేను చెప్పేది కాదు. కానీ మీరంతా సొంత కుటుంబ సభ్యులే కదా, ఇంత కొట్లాట, ఇంత ద్వేషాలు, ఇంత కక్షలు కట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నేనేమంటున్నా అంటే అండి, నాకెవరి మీద ద్వేషం లేదు, నాకెవరితోని పగలేదు, ఎవరి మీద కోపం అసలే లేదు. పొలిటికల్గా ఒక 20 సంవత్సరాలు ఒక పార్టీలో పనిచేస్తే ఇవాళ మీరు TV9తో ఇన్నేళ్ళ అనుబంధం ఉంది, చెప్పా పెట్టకుండా తెల్లారి మిమ్మల్ని తీసేస్తే కారణం చెప్పాలి కదా. ఇప్పుడు మనకు సొసైటీలో ఒక విలువ ఉంటుంది ఏ మనిషికైనా. ఒక 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఒక విలువ, నాకు ఒక యాటిట్యూడ్ ఏదో ఒకటి ఉంటుంది. సడన్గా తీసి పడేస్తే పబ్లిక్లో హ్యూమిలియేషనే కదా. అవన్నీ పబ్లిక్ పక్కన పెట్టండి, నేను మా అత్తగారికి ఏం చెప్పుకోవాలి, ఎందుకు తీసేసిండ్రు అంటే నాకన్నా కారణం తెలియాలి కదా. సో నా డిసప్పాయింట్మెంట్ అంతా కూడా ఏంటంటే ఎందుకు తీసేశారో తెలియదు. సరే తీసేశారు, అయిపోయింది. ఒక 6-7 నెలలు నేను ఏమీ చేయలేదు. ఆ 6-7 నెలలలో నేను టోటల్గా నా పరిస్థితి ఏంటి, సొసైటీ పరిస్థితి ఏంటి స్టడీ చేసుకున్న తర్వాత ఒక ఎజెండాతోని అనేక మందితో డిస్కషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఎజెండాతో మనం ముందుకెళ్ళాలని టీఆర్ఎస్ పెట్టుకుని. కానీ పాయింట్ ఏంటంటే కవిత గారు, మీ స్టేట్మెంట్స్ 2 ఉన్నాయి. నేను మొత్తం మీరు గత కొద్ది కాలం చేసిన వాటిలో 2 నేను అడ్రస్ చేయాలనుకున్నది. ఆ 2 స్టేట్మెంట్లో ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చూద్దాం. మీ ఆవిర్భావ సభలో మాట్లాడిన ఒక స్టేట్మెంట్ చూద్దాం. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. సరే కవిత గారు, మీరు ఆ మాట అన్నది మీ సొంత తండ్రిని. కేసీఆర్ నీ మాట కనీసం వాళ్ళ ప్రత్యర్థులు కూడా, ఆయన ప్రత్యర్థులు కూడా ఎవరల్లా ఇంత మరమనిషి అనే అంత తెగువ, అంత దీన్ని నథింగ్ బట్ ఒక రకమైన మీ తండ్రి మీద కోపంతో అన్నారేమోనని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు అనాల్సి వచ్చింది మరమనిషి అని? ఫామ్ హౌస్కి పరిమితం అయిపోతున్నారని అందరూ ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్స్ మీరు ఎండార్స్ చేసినట్టు అయింది. నేను ఒక మాట చెప్తున్నాండి, నేను అంతో బీఆర్ఎస్లో అప్పుడున్న బీఆర్ఎస్లో ఒక 10 మంది పేర్లు చెప్తే నా పేరు కూడా ఉంటుంది కదా. నన్ను అకారణంగా తీసేసినప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి మా లీడరు రియాక్ట్ కాకపోతే నాకు ఎట్లా ఉంటుంది? లీడర్కి తెలియకుండా ఎంత పెద్ద డెసిషన్ జరిగిందో మిమ్మల్ని తొలగించడం. నేను అదే అంటున్నా, ఏ ఒత్తిడిలో ఎందుకు చేశారో నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అటువైపు నుంచి కానీ ఎటువైపు నుంచి కమ్యూనికేషన్ కూడా లేదు. 6 to 7 months నేను ఏం యాక్టివిటీ చేయలేదు, నా జాగృతి యాక్టివిటీ చేసుకుంటూ వెళ్ళా. నేనేమంటున్నా, నేనేదో రియాక్షనరీగా ఇవాళ తీసేస్తే రేపటికి పార్టీ పెట్టలేదు. చాలామంది అనుకున్నారు తెల్లారే పార్టీ అనౌన్స్ చేస్తుంది, పెట్టాలా వద్దా అని కూడా చాలా రోజులు ఆలోచించాను. కానీ అల్టిమేట్గా నేను
అత్యంత లోయెస్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్ చూశానండి ఢిల్లీలో తిహార్ జైలుకి. పార్టీ కోసం జైలుకి పంపబడ్డాను నేను. అంత లో ఫేజ్లో ఉన్నటువంటి నేను నా లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఆలోచించాను. అక్కడ నుండి కదా నేను మళ్ళీ నా లైఫ్ బిల్డ్ చేసుకోవాలి. Yeah. త్యాగం ఎవరి కోసం చేసామో వాళ్ళు కూడా గుర్తించకుండా ఇవాళ బయటపడేస్తే నా పర్సనల్ పెయిన్తో నేను ఎందుకు ఆగిపోవాలి? సమాజానికి తప్పేం ఎంతో లేదు. మీ కొంత లైఫ్ని పని చేయాలి మీరు- కదా. మీ లైఫ్ని మీరు చూస్ చేసుకోవడం Exactly. తప్పలేదు. కానీ తండ్రిని, ఉద్యమకారుణ్ణి, మీ పార్టీ అధినేతకు కూడా భావించబడే వ్యక్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత మరమనిషి అన్నారు అని అంటే మీలో ఎంత అంతర్లీనంగా ఎంత కోపము, కషి, కక్ష ఇవన్నీ అవన్నీ ఉన్నాయని. ఏం లేదండి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ప్రజలు అర్థం చేసుకునేది అర్థం చేసుకున్నారు. సో రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మీద తీసుకుపోయే డెసిషన్లో నా మాటల పర్యవసానం ఇదొక్కటే కాదు, దీనికి ముందు మీరు రాజీనామా చేస్తూ చేసిన స్టేట్మెంట్ కూడా మీలో ఒక రకమైన కోపాన్ని దాచిపెట్టుకొని భావోద్వేగం ఉన్నారు ఉంటది అని కదండి. అనిపిస్తుంది. ఆ డైలాగ్ కూడా వినండి, మీరు రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు అన్న డైలాగే ఒకసారి వినిపిద్దాం, గుర్తు చేద్దాం. ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం. సో మీ పార్టీ అధినాయకుడు, మీ తండ్రి జాతీయ స్థాయిలో పార్టీ విస్తరించాలన్న ఆలోచన కూడా మీరు ఇక్కడ తీవ్ర స్థాయిలో మీ రాజీనామా సందర్భంగా అసెంబ్లీలో ఎండగట్టి ఏం పీకామని చెప్పి నేషనల్ స్థాయిలో వెళ్ళారు. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ యు ఆర్ టూ ఎగనెస్ట్ విత్ యువర్ ఫాదర్ అని అనిపించడం లేదా? నేను ఒక మాట చెప్తా ఉన్నాండి. పార్టీలో ఇంటర్నల్గా పార్టీ నన్ను బయటకు తీసేసేంత వరకు ఇట్లాంటి స్టేట్మెంట్ నా దగ్గర ఎక్కడన్నా వచ్చిందా మీరు చూడండి, మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా, నన్ను కారణం చేయాలంటే చేయొచ్చు, పెద్ద పాయింట్ కాదు. కానీ పార్టీలో ఉన్నప్పుడు 100 డిఫరెన్సెస్ ఉన్నా, 100 చర్చలు జరిగినా, 100 భిన్నాభిప్రాయాలు ఉన్నా, అల్టిమేట్గా నాయకుడు అభిప్రాయానికి కట్టుబడి పనిచేసాం. పార్టీ ఎప్పుడైతే నన్ను పబ్లిక్లో హ్యూమిలియేట్ చేసి సస్పెండ్ చేసిందో, అకారణంగా సస్పెండ్ చేసిందో, కారణం చెప్పే ధైర్యం లేకుండా సస్పెండ్ చేసిందో, వాట్ ఎమ్ ఐ సపోజ్ టు డూ? డెఫినెట్గా నా లోపల నా ఆవేదన నేను చెప్పుకుంటా కదా. నేను ప్రజలతో షేర్ చేసుకోకపోతే ఎట్లా? షేర్ చేసుకున్నా, నా మనసులో ఉన్న బాధ, నాకున్న కుటుంబం నా తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళతో షేర్ చేసుకున్నా. దానిలో తప్పేముంది? నేను పార్టీలో ఉన్నప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటే చెప్పండి. ఇది ఆవేదన, కోపమా, ద్వేషమా? ప్రజలతో నా బాధ పంచుకోవడం. నాకెవరి మీద పర్సనల్గా కోపం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక వ్యవస్థలో ఒక వ్యవస్థలో సర్వం జీవితం అంతా ఆ వ్యవస్థ అనుకొని పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టి ఎంతోమంది దగ్గరికి తిరిగి బతుకమ్మలు చేసి తెలంగాణ చైతన్యాన్ని పెంచినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఇవాళ నా చిన్నపిల్లలతో నేను కోల్పోయిన సమయం ఎవరన్నా ఇస్తారండి? నాకు ఇవ్వరు కదా. ఆ త్యాగం అయితే ఉంటుంది కదా. అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. నేనేమంటున్నా అంటే ఆ త్యాగాలను గుర్తించకుండా అకారణంగా తీసి అవతల పడేస్తే గడ్డిపోచలాగా బాధ ఉంటుంది కదా. సింపుల్ ప్రొఫెషనల్గా మాట్లాడుకుందాం కవిత గారు. మీరు పార్టీ కోసం త్యాగాలు చేశారు, తెలంగాణ ఉద్యమం కోసం త్యాగాలు చేశారు, బతుకమ్మ ఆడారు, పార్టీ కోసం మీ స్వెట్ అండ్ బ్లడ్ స్పెండ్ చేశారు. అట్ ది సేమ్ టైం పార్టీ కూడా మీకు గౌరవం ఇచ్చింది. పార్టీ కూడా 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చింది. మీరు ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది. మీ పార్టీలో కేసీఆర్ కుమార్తెగా అగ్రశ్రేణి నాయకురాలుగా మీకు గుర్తింపు వచ్చింది. ఈరోజు కల్వకుంట్ల కవిత ఇలా ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్, బికాజ్ ఆఫ్ టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం, వాట్ ఎవర్ దిస్ ఐడెంటిటీ, మిగతా వాళ్ళకి లేనంత ఐడెంటిటీ మీకు బికాజ్ ఆఫ్ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ పార్టీ వల్లే కదా వచ్చింది. మీరు అది గుర్తించకుండా ఓన్లీ ఎలిమినేట్ చేశారని ఒకటే అంటున్నా. మళ్ళీ చెప్తున్నాండి మీకు, ఇప్పుడు మీ బిడ్డనే ఉంటుంది అనుకోండి, మీ డాటరే ఉంటుంది. నేనే కదా పెంచి పెద్ద చేశాను, పోషించానని వన్ ఫైన్ డే ఇంట్లోంచి తీసి బయటపడేస్తే ఆ బిడ్డ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది కాలం నిర్ణయిస్తుంది. నాతో జరిగింది అదే. నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చిన, ఇవాళ నేను ఒక మనిషిగా ఉన్నా, డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ ఫాదర్ అనేది భగవంతుడి తర్వాత ఎవరంటే తల్లిదండ్రులని చెప్తారు ఎవరైనా. నాకు కూడా అంతే, ఇవాళకి కూడా అంతే. ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ కలిసిపోయిన జీవితం మాది. కోట్లలో ఒకరికి ఉండే లైఫ్ మాది. అందరిలాగా సామాన్యమైన ఈ ఉద్యోగానికి వెళ్ళి వచ్చాము, తర్వాత ఫ్యామిలీ మాట్లాడుకున్నాం కాదు కదా. ఫ్యామిలీ, పర్సనల్, ప్రొఫెషనల్ అంతా కలిసిపోయి ఒక 20 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసాం. ఎవరి త్యాగాలు చిన్నవి పెద్దవి అని లెక్క పెట్టడం కన్నా ఎందుకు ఒక టీం మెంబర్ని వదులుకుంటున్నాము అనేది యాక్చువల్ బాధ. మీరు అదే స్పీచ్లో కూడా చెప్పా, మనం సైనికుల్లాగా పనిచేసాము. ఒక సైనికుడు గాయపడితే వాడిని భుజం మీద వేసుకొని తీసుకుపోవడం అనేది టీం వర్క్ అంటారు. పోతే పోయినలేని వదిలేసిపోతే దాన్ని టీం వర్క్ అన్నారు. ఆ నైతికత ఎప్పుడైతే లోపించిందో డెఫినెట్గా అవతలవాడికి బాధ అనిపిస్తుంది కదండి. నన్ను పార్టీ కోసం జైలుకి పంపారని కేసీఆర్ గారు కాదా చెప్పింది? మరి అంత బాధపడి వచ్చినటువంటి వాళ్ళను
ఆ జైల్లో ఉన్నప్పుడు కన్నా బాధను సస్పెండ్ చేసినప్పుడు ఆ హ్యూమిలియేషన్ నేను భరించాను కదా. నేను ప్రపంచానికి చెప్పాలి, నా పిల్లలకి చెప్పాలి, మా అత్తమామకి చెప్పాలి, నా భర్తకి చెప్పాలి, ఏం తప్పు చేసామని సస్పెండ్ చేసాం. నేనేమంటున్నా అంటే అండి, ఒక వ్యక్తిని బయటికి పంపించినప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నారు. అంటే కొన్ని మిమ్మల్ని బయటికి సందర్భాల్లో పంపిస్తే వ్యక్తికి కూడా కంట్రోల్లో ఉండదు. నాకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని బయటికి పంపిస్తే కేసీఆర్కి ఏం ప్రయోజనం? ఆయనదే పార్టీ, ఆయన అనుకున్నది వేదం, ఆయన నచ్చింది చేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయం. మీ పార్టీ కాదు, బయట వాళ్ళకి కూడా అందరికీ తెలిసిన మళ్ళీ విషయమే. ఒకసారి రజనీకాంత్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రశ్నలు మీరు కేసీఆర్ గారిని అడగండి. ఆయన దొరికితే ఖచ్చితంగా అడుగుతా, ఇంటర్వ్యూ దొరికితే. కేటీఆర్ గారిని అడగండి, ఇంకెవరు ఉంటే వాళ్ళని అడగండి. పాయింట్ ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు చెప్పాల్సిన జవాబు. నేను ఇక్కడ ఆ బాధను అనుభవించిన దాన్ని, ఆ అవమానాన్ని అనుభవించిన దాన్ని, నా భర్తకు ఏం జవాబు చెప్పాలో తెలియక 10 నిమిషాలు సైలెంట్ అయిపోయిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఆ హ్యూమిలియేషన్ భగవంతుడు ఎవరికి కూడా ఇవ్వద్దు. నాకు వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఫస్ట్లో ఒక మాట అన్నారు, తండ్రిని వదిలిపెట్టి బిడ్డ పార్టీ పెట్టింది లేదు అని. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? అది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అంతే తప్పితే నేను ఆ బాధతోని కుంగిపోయి ఇంట్లో ఉండడమో లేకపోతే ఇంకోదో చేయాలనుకోవడం చేయట్లే. సమాజానికి ఆ పవర్, ఆ బాధ, నా పెయిన్ యాజ్ అ పర్పస్గా నేను మలుచుకొని ముందుకెళ్తున్నా. ఆ పర్పస్ అనేది చాలా పెద్ద గోల్. సామాజిక న్యాయం సాధించాలనేది ఈజీ కాదు, ఓకే, అయినా కష్టపడుతున్నా. ఎందుకోసం? ట్రూగా బిలీవ్ చేస్తున్నా, ఉన్న చిన్న జీవితంలో మీనింగ్ఫుల్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఆ మీనింగ్ఫుల్ వర్క్ ఏంటి అంటే ఈ వర్గాలకు ఎంతో కొంత నాకు చేతనైనంత సాధికారత ఇవ్వాలి నేను అనుకుంటున్నాను. జయలలిత మేడం చేశారు, ఇలా 69% 9th షెడ్యూల్లో పెట్టించిందామా, ఇలా దేశమంతా ఆమె పేరు చెప్పుకుంటున్నారు, చేసింది అట్లా ఏదో ఒక మార్పుకు నేను నాందవ్వాలనుకున్నా. ఓవీపీ సింగ్ చేశాడు, అంతకుముందు 20 ఏళ్ళు కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయండి ఆయన చేశాడు. అట్లా నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. 50% బిల్లు నేను సాధించగలిగితే బీసీల కోసం డెఫినెట్గా కోట్లాది మందికి హెల్ప్ అవుతుంది కదా. దట్ ఈస్ మై పర్పస్. మైన్ ఈజ్ అ హయ్యర్ పర్పస్ అండి. పెయిన్ ఉంది, బాధ ఉంది, ఆవేదన ఉంది, తల్లిదండ్రులకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది, బాధ ఉంది. ఆ బాధనంతా ఏం చేయాలి? నేను నెగిటివ్ పర్పస్ కోసం వాడను కదా, పాజిటివ్ పర్పస్ కోసం వాడుతున్నా, దానికోసం ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మీరు ఇంకానే గతంలో ఉండాలంటే మీ ఇష్టం. అసలు మీ కుటుంబ గొడవల గురించి నాకు ప్రస్తుతం నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే ఎవరి కుటుంబ గొడవలు ప్రతి ఇంట్లో ఎవరి గొడవలు వాళ్ళకు ఉంటాయి, వాటి గురించి అట్లా. కానీ కుటుంబం ద్వారా జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు పబ్లిక్ లైఫ్లో ఉంటారు కాబట్టి దాని గురించి ప్రశ్న ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ నాది ఒకటే క్వశ్చన్, ఒక అక్క తమ్ముళ్ళుగా ఉన్న అన్న తమ్ముళ్ళుగా ఉండాలన్నా రాహుల్ ప్రియాంకను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. సో వాళ్ళల్లో ఎట్లాంటి పొరపచ్చరాలు కనిపించడం లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ కవితకి గొడవలు ఉన్నాయి, అక్కడ జగన్మోహన్ రెడ్డి షర్మిలకి గొడవలు ఉన్నాయి. మన దగ్గరే ఎందుకు ఇలా, వాళ్ళలాగా ఎందుకు లేరు, మిమ్మల్ని నవ్విద్దామని ఇదంతా. సో దట్ ఎమోషన్ దాని నుంచి బయటకు తీసుకొద్దాం. తెలుగు నీళ్ళలో తేడా ఉందేమో, రెబల్నెస్ ఉందేమో. యూ నెవర్ నో. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అని అనుకోవాలి, ఇంకా వేరే ఉంది. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను అనేది ఏంటంటే అండి, పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి, అయిపోయింది. ఫ్యూచర్లో ఏం చేయాలని ఆలోచిస్తాం తప్ప. నవ్విచ్చే డైలాగ్ ఇంకోటి కూడా చెప్తా, సినిమా డైలాగ్ మీ దృష్టిలో కూడా వచ్చి ఉండదు, మీరు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏదో త్రివిక్రమ్ డైలాగ్ ఉందా, డైలాగ్ ఉందా ఒకసారి? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నేనైతే వేరే చెప్పాలి, అది మా జెండర్ ప్రకారం చెప్పుకోవాలి. నేను అది కాదు, ఇలాంటి డైలాగ్ వినిపించినప్పుడు ఏమంటారు? చెల్లెలు కూతురు మార్చాలి, అన్నలు కొడుకులు అనాలి. ఇంకా అప్పుడు నాకు సూట్ అయ్యేటట్టుగా రాసుకోవాలి కదా. సో చాలామంది మేము బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా కలిసినప్పుడు సరే పొలిటికల్గా క్లోజ్గా అబ్జర్వేషన్స్ ఏమీ చేస్తాం కాబట్టి ఈ డైలాగ్ ఒకటి అడుగుతూ ఉంటారు, ఎందుకు వాళ్ళ మధ్య ఎందుకు గొడవ. సరే ఆ గొడవ లేదు, కానీ ఒకటే అడిగేది ఏంటంటే కవిత ఇంపాక్ట్ ఏంటి ఈ తెలంగాణలో? ఆమె గెలుస్తుందా లేదా నెంబర్ 1, లేకపోతే ఎవరినైనా ఓడిస్తుందా, అంటే బీఆర్ఎస్ని ఓడించే అవకాశం ఉందా, లేదు వీళ్ళ కొట్లాట్లో కాంగ్రెస్ బెనిఫిట్ అయిద్దా? ఈ 3 క్వశ్చన్లు అడుగుతుంటారు. మిమ్మల్ని ఈ 3 క్వశ్చన్లు అడిగితే సమాధానం సింపుల్ అండి, స్ట్రేట్ ఫార్వర్డ్. నేను చెప్తున్నా కదా, నేను ఏ స్థాయిలో కష్టపడతాను అన్న దాన్ని బట్టి నేనే అధికారంలోకి వస్తాను మీకు బల్లగుద్ది చెప్తున్నా. ఈరోజు కూడా నేను అనుకున్నది నేను ప్రాపర్గా రీచ్ చేయలేకపోతే మాత్రం ఎవరు గెలుస్తారన్నది నా చేతిలో కూడా ఉండదు. మీరు అన్నట్టు నీళ్ళలో ఒక రాయి వేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు. భారతీయ జనతా పార్టీ అనేది నాన్ ప్లేయర్ అవుతుంది అల్టిమేట్గా అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదైతే సామాజిక న్యాయ ఎజెండా నేను తీసుకున్నానో దానికి బద్ధశత్రువు భారతీయ జనతా పార్టీ. ఆ విషయం ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. కాబట్టి బీజేపీ నుండి దూరం వెళ్తుంది తెలంగాణ సమాజం. తెలంగాణలో బీజేపీకి ప్లేస్ లేకుండా పొలిమేరలో బయట నిలబెట్టాలని బీసీ సమాజం కంకణం కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి వారు అవుట్ అవుతారు. మళ్ళీ ట్రయాంగులర్ ఉంటుంది, ట్రయాంగులర్లో టీఆర్ఎస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. అల్టిమేట్గా టీఆర్ఎస్ గెలుస్తుంది. రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.
అలానే కవితకి శాశ్వత శత్రువులుగా ప్రస్తుతం భావించబడుతున్న వాళ్ళు రేపు భవిష్యత్తులో ఏమైనా దగ్గర అయ్యే అవకాశం ఉందా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీతో నేను కలిసి పనిచేయను ఎట్టి పరిస్థితులు. నేను ఎదుర్కొన్నటువంటి హ్యూమిలియేషన్ మామూలు హ్యూమిలియేషన్ కాదు, చాలా బాధపడ్డాను. కాబట్టి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయను. మీ తండ్రి బిడ్డ ఏంటి గొడవ రా అని ఒకసారి అంటే కరిగిపోయే అవకాశం లేదా? బిడ్డగా 100% ఎప్పుడైనా ఫాదర్ దగ్గరికి వెళ్తాను. అలా కాదు, బిడ్డ ఏంటి గొడవ అంతా ఎందుకు, రా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ ఇట్ అని అంటే నో నెవర్. ఆ స్థితి దాటిపోయిందా? ఎప్పుడో చెప్తున్నా కదా, నా కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్ఎస్ అనే పార్టీతో కలిసి బ్లడ్ ఈజ్ థిక్కర్ పనిచేసే దాన్ వాటర్ అంటారు. డెఫినెట్లీ థిక్కర్. పర్సనల్ రిలేషన్ కావచ్చు, లేకపోతే ఇంకో అవసరం ఉంటే కావచ్చు. డెఫినెట్గా ఐఎమ్ దేర్ యాజ్ అ డాటర్. పొలిటికలీ నెవర్. దేశంలో చాలా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇట్లాంటి చీలికలు వచ్చి తర్వాత కలిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు, ఇంకా ఈవెన్ తమిళనాడు కొన్ని ఎగ్జాంపుల్స్ పూర్తిగా కలవపోయినా ఎంతో కొంత కలిసిన ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. తెలంగాణ వాటర్ వేరు కదండి, మా వాళ్ళకి రేషం ఎక్కువ ఉంటుంది బాగా. ఒక్కసారి ఎవరు ఎంత పెద్దోళ్ళన్నా కానీ దేవుడిని అడుగుతాడు కదా రామదాస్, ఎవడబ్బా సోమని కూలుకుతున్నావు అని. అట్లుంటుంది తెలంగాణ బ్లడ్. సో బీఆర్ఎస్తో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్ అంటున్నారు. మరి కాంగ్రెస్తో అవసరం రాదండి. కాంగ్రెస్ ఇర్రిలవెంట్ అవుతుంది. మీరు నోటీస్ చేయండి, టీవీ9తో సర్వే చేయించండి అవసరం అంటే. ఇవాళ ప్రతి ఊర్లో రైతులు ఏడుస్తున్నారు, లిటరలీ ఏడుస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ మంత్రులు ఏమంటారంటే ఈ యాప్ దేశమంతా పెడుతున్నారు అని అంటున్నారు. ఇవాళ కలెక్టర్ కాలు పట్టుకున్నాడండి ఒక రైతు, దయచేసి యాప్ తీసేయండి, నాకు వస్తలేదు, ఎట్లా బుక్ చేయాలనో, యూరియా వస్తలేదు, నాకు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు లేరని కాలు పట్టుకున్నాడు కలెక్టర్ది. అటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఉంది. నిరుద్యోగులు అలా రోడ్డెక్కి చచ్చిపోతున్నారు. సూసైడ్ నోట్ రాసి నిరుద్యోగులు చచ్చిపోతారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకుంటారానండి, డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బద్నాం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాదు ఎట్టి పరిస్థితుల్లో. అల్టిమేట్గా నా హార్డ్ వర్క్తోని ఫైట్ ట్రయాంగులర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితి అయిపోలేదు. కాంగ్రెస్తో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీకు ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, మీ దృష్టిలో కూడా వచ్చింది. బట్టి విక్రమార్క ఇంట్లో పెళ్లికి, సరే రిసెప్షన్ నేను కూడా వచ్చాను, మీరు వచ్చారు. కాంగ్రెస్ చీర కట్టుకొని వెళ్ళారని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది, అది గత సంవత్సరం నవంబర్లో. సో కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇలాంటి చర్యలు ఉండవు అనేది ఎందుకు అంటున్నారంటే ఒక కంపారిజన్ చేస్తున్నారు. షర్మిల తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు పసుపు యాదృచ్ఛికంగా కట్టుకున్నారో కావాలని కట్టుకున్నారో తెలియదు, కానీ యాదృచ్ఛికంగా అది జరిగిపోయింది. దాని మీద పెద్ద గొడవ అయింది. అలానే మీరు ఈ చీర కట్టుకొని వెళ్ళినప్పుడు మీరు కాంగ్రెస్ అనుకూల భావాజలాన్ని ఈ రూపంలో ప్రదర్శించారు అనేది అందరం ఉన్న టాక్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారికి నివాళులు అర్పించారండి. తెలంగాణలో 369 మంది బిడ్డల పొట్టన పెట్టుకున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి నివాళులు అర్పించారు. అటువంటి వాళ్ళతో అసలు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా అండి? నేను ఎంత కట్టర్ తెలంగాణవాదని. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ వాళ్ళని చంపి నివాళులు అర్పించినటువంటి పార్టీ. ఏముంటుంది నాకు కాంగ్రెస్కి? ఎక్కువ ఏమవుతుందండి? మాకు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి, మేము అధికారం అందుకోలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాం, ఏం అర్జెంట్ ఏముంది? మీరు ఖర్గేతో మాట్లాడారు, ఖర్గేతో ఉన్న సంబంధాల రీత్యా కాంగ్రెస్ పార్టీలోనే అసలు ఫస్ట్ వెళ్దాం అనుకున్నారు, క్యాబినెట్ పదవి తీసుకుందాం అనుకున్నారు, ఇవన్నీ పెద్ద ప్రచారం జరిగింది కదా. నెవర్. నేను చెప్పా కదా, నన్ను బీఆర్ఎస్ ఎప్పుడైతే బయటికి పంపించిందో, బీజేపీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, కాంగ్రెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, బీయింగ్ న్యూట్రల్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. బికాస్ నా చిన్న లైఫ్లో ఏదో కొంత చేయాలనుకుంటున్నా సమాజానికి. అందుకే సపరేట్గా ఒక పార్టీ పెట్టుకొని నా ఎజెండా వినిపించాలనుకుంటున్నా. నా ఎజెండా నచ్చిన వాళ్ళే నాతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఉండాలని బలంతో ఏం లేదు కదా, ప్రజాస్వామ్యం కదా ఎండ్ ఆఫ్ ద డే. సో నా స్థాయిలో నేను పనిచేస్తాను, బలంగా పనిచేయగలుగుతానన్న విశ్వాసం నాకుంది. ఇవాళ రోజు 96 నియోజకవర్గాల్లో మేము జెండా ఎగిరేయగలిగామండి. 96 నియోజకవర్గాల నుంచి ప్రజలు మన అవసరం అన్నప్పుడు రావడము, కార్యకర్తలు ప్రజలు మీటింగ్లో ఉన్నాము. ఇంకా కొంచెం కష్టపడితే 119 దాకా పోతాము. రేపొద్దున అదే పంతా కొనసాగిస్తాము. దాంట్లో ఎందుకు కాంప్రమైజ్ అవుతాను నేను? నాకు ఏజ్ ఈజ్ ఆన్ మై సైడ్, టైమ్ ఈజ్ ఆన్ మై సైడ్. ఏం తొందర ఉంది? నేను కావాలనుకునేది నా గోల్ చాలా పెద్ద గోల్ అండి. ఇట్ ఈస్ నాట్ మియర్ సిల్లీ పాలిటిక్స్, ఇట్ ఈస్ అ బిగ్ గోల్. ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ ఐ విల్ అచీవ్ దట్. ఇంత బిగ్ గోల్ అచీవ్ చేయాలంటే వనరులు ఉండాలి. మీ దగ్గర వనరుల పరిస్థితి ఉందా? ఆర్థికంగా మీకున్న స్తోమత ఏంటి?
అంటే పార్టీ నడపాలంటే పైసలే ఉండాలనే సిద్ధాంతం లేదు, ఉండాల్సినంత ఉన్నాయి పైసలు. అంటే ఇబ్బంది ఏం మీ లేదు. పార్టీ ప్రోగ్రామ్ చూస్తాం, మీ లాంచింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇటీవల జరిగిన సరూర్ నగర్ సభ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. అంటే ఇట్స్ సో లగ్జరీ, అంటే డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాల్సిన తరహాలో మీ పార్టీ ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అని చెప్పి మాకు కూడా అందరూ వెల్ విషర్స్ ఉంటారు కదండి, అన్ని పార్టీలకు ఉన్నట్టే మాకు కూడా వెల్ విషర్స్ ఉంటారు కదా. మీరు భలే ఉన్నారు, ఏముండదు ఏంది అంత well wishers ఉంటే ఆడబిడ్డలు అంటే అంత లైట్ తీసుకుంటే ఎట్లా మీరు? ఏమండి? డెఫినెట్ గా ఆడబిడ్డలు అంటే అంత లైట్ ఆడబిడ్డలు అంటే లైట్ తీసుకోవట్లేదు, నాకు ఆడబిడ్డ ఉంది. నేను ఒకటే చెప్పా, నేను ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తాను చెప్పా. సచ్చీలంగా ఉంటాం, మంచి ఎజెండా తీసుకుంటాం. డెఫినెట్గా మిగతా కమర్షియల్ పొలిటికల్ పార్టీలకు ఉండే హంగులన్నీ కూడా ఉంటాయి. వీఆర్ నాట్ ఆర్ట్ మూవీ, వీఆర్ కమర్షియల్ మూవీ, బట్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్, విత్ ఎ గుడ్ మెసేజ్. ఎలా మీకు ఆర్థికంగా వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సేమ్ క్వశ్చన్ బీఆర్ఎస్ అడగండి మీరు. బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ అకౌంట్లోనే 1400 కోట్లు ఉన్నాయి. అవును, ఏడికెళ్ళి వచ్చింది? అడగండి, మీరు ఆల్రెడీ పెద్ద లిస్ట్ పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి మీరు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళకంటే ఒక 25 సంవత్సరాల లెగసీ ఉంది, అధికారంలో ఉన్నారు, బాండ్లు వచ్చినాయి, కానీ అసలు మీరు జీరో కదా, మీరు ఇప్పుడే మొదలెట్టారు. 100 రోజుల పార్టీ ఇంత కమర్షియల్ ఎలా వైబుల్ అవుతుంది? మేము తీసుకున్న ఎజెండా పవర్ మీకు అర్థం కావట్లేదండి. మేము తీసుకున్న ఎజెండా పవర్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చే పార్టీ మాది. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో అనేక మంది మాకు సాయం చేస్తారు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ మేము జెండా కార్యక్రమాలు చేసామని చెప్పాం కదా మొన్న. A to Z ప్రతి జెండా ఎగిరింది మా సెంట్రల్ ఆఫీస్ది తప్ప. ప్రతి ఎగిరిన జెండా మా కార్యకర్తలే సొంతగా డబ్బులు వేసుకొని చేసుకున్నారు. ఎవరినన్నా అందరి నంబర్స్ ఇస్తాం మీకు, ఎవరినన్నా మాట్లాడు అంటే ఆ ఎజెండాకి అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు అంత యూత్ అంతమంది వస్తూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రేపటి నాడు మేము పవర్లోకి వచ్చాక మళ్ళీ క్రాస్ ఫైర్ పెట్టుకుందాం. మేము పవర్లోకి వచ్చేందుకు మధ్యలో చాలాసార్లు పెట్టుకోవచ్చు, మీ ఎజెండాలో కొంచెం వేడి తగిలినప్పుడల్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము గోల్కి ఎజెండా బేస్డే ఉంటుంది, నో పర్సనల్ ఎజెండా. 2014 ముందు మీరు అన్నారు స్వపరిపాలన అన్నారు, మీ పరిపాలన మీకు వచ్చింది. మీ తర్వాత మీలో కుమ్ములాటలు వచ్చినాయి. ఇప్పుడు మీలో కుమ్ములాటలు వచ్చి మీ అస్తిత్వం కాపాడుకోవడం కోసం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి ఆంధ్ర ద్వేషాన్ని ఎందుకు రంగరిస్తున్నారు? నాట్ ఎట్ ఆల్. ఆంధ్ర ద్వేషం అనేది కాదు, ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆంధ్ర కాదు, ఇప్పుడు మన నార్తోల్తో కూడా కొట్లాడే పరిస్థితి వచ్చింది హైదరాబాద్లో. అసలు ఎవరు తెలుగుడే దిక్కులేడు, ఇక్కడ తెలుగుడే కనపడట్లేదు. నార్తోళ్ళు వచ్చి కంపెనీలు పెట్టుకొని మొన్న బయోకాన్లో తెలుగు ఎవరు మాట్లాడితే వాళ్ళని బీకేండి అని చెప్తే 200 మందిని తీసేశారండి. పిల్లలు, ఆంధ్ర తెలంగాణ 2 పిల్లలు అందరు కలిసి వచ్చారు నా దగ్గరికి. అక్క ఎవరు మాట్లాడట్లేదు, మీరు హెల్ప్ చేయండి. నేను కిరణ్ మజుందార్ షా గారికి మెసేజ్ పెట్టా వెంటనే, మేడం ఇదేందమ్మా ఇట్లా తీసేశారు, తెలుగు మాట్లాడితే తీసేయమని చెప్పారట. అటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో. సో డెఫినెట్గా తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక రక్షణ కవచంలా నిలబడతాం. మా పేరులోనే ఉంది కదండి తెలంగాణ రక్షణ సేన. కానీ సైనికుల్లాగా ఉండే కొత్తది కాదు ఇది, నేనేమి కొత్తగా పాలిటిక్స్ కోసం వాడుతున్నది కాదు, ఇది మా డిఎన్ఏ అండి. ఇది ఉంటుంది ఎప్పటికీ, దీనిపైన వేరే ఏమన్నా. మీ డిఎన్ఏని కన్వీనియంట్గా కొన్ని సందర్భాల్లో మర్చిపోతారు. మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి ఆంధ్ర వ్యక్తులు కావాలి, మీరు వ్యాపారాలు చేయడానికి ఆంధ్ర వ్యక్తులు కావాలి, మీరు ఇంకా తెలంగాణలో ఇంకా మీకు సంబంధించి వీరు వ్యక్తిగతంగానో మీ పార్టీ పరంగానే ఏమైనా కావాలి, ఫండ్స్ కావాలంటే ఆంధ్ర వాళ్ళు కావాలి. కానీ మీ రాజకీయంగా మాత్రం మీరు ఆంధ్ర ద్వేషాన్ని రగిలించడం మీరు కరెక్ట్. మొత్తం సమాజాన్ని ఉల్టా చూస్తున్నారు రజనీకాంత్ గారు. నేనేమంటున్నా అంటే పాలిటిక్స్ అనేటటువంటిది ఒక సిద్ధాంతం మీద బేస్ అయి ఉండాలి. మా పార్టీ సిద్ధాంతం ఏంది? తెలంగాణ మదర్ బోర్డుగా తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించుకుంటూ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయాలి. ఆ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్తో పాటు సామాజిక న్యాయం అనేటువంటిది ప్రధాన ఎజెండాగా మేము పనిచేస్తూ ఉన్నాం, రైట్? ఆ క్రమంలో ఈ కోర్ ఐడియాలజీకి ఎక్కడ దెబ్బ తగిలినా మేము మాట్లాడతాం కదండి. అది పక్కన పెడితే యాజ్ హ్యూమన్స్, ఎస్ ఆంధ్ర ఫ్రెండ్స్ ఉంటారు, తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటారు, మహారాష్ట్ర ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. మీరు అన్నట్టు మిగతా వ్యాపార సంబంధాలు అన్నీ ఉంటాయి. నా ఒక్కదానికే కాదు కదా, ఎవరికైనా ఉంటాయి. కానీ కోర్ ఐడియాలజీ మాట్లాడకపోయినప్పుడు పాలిటిక్స్లో ఉండొద్దు. నా కోర్ ఐడియాలజీ ఏంటి? తెలంగాణకి ఏం మాత్రం ఇన్సల్ట్ జరిగినా అది ఇప్పుడు కాదు కదా, ఉద్యమ సందర్భంలో కూడా సినిమాలలో మాట్లాడినా నేనే మాట్లాడాను, సినిమాలలో ఇన్సల్ట్ చేసినా మాట్లాడినాం, ఇప్పుడు కూడా నేనే మాట్లాడుతున్నాను. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ ద రెబెల్, ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఫైట్ చేసినాం. మన తెలంగాణకు జరుగుతున్నటువంటి అవమానాన్ని ప్రివెంట్ చేసినాం. జయశంకర్ సార్ బొమ్మ పెట్టమని కూడా 1000 సార్లు అడిగినాం. నేనేం కాదనట్లే, కొన్ని చేసుకోగలిగినాం, కొన్ని చేసుకోలేకపోయినాం ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో. సో ఇప్పుడు నాది స్వతంత్ర జెండా కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా నేను నమ్మేటటువంటి ఐడియాలజీని నేను స్ప్రెడ్ చేస్తున్నా. అవకాశం కోసం అసలే వాడుకోవట్లేదు. పాలిటిక్స్ వేరు, కోర్ ఫిలాసఫీ వేరు. కోర్ ఫిలాసఫీ కాంప్రమైజ్ అన్నాడు, పాలిటిక్స్ అన్ఫిట్. కోర్ ఫిలాసఫీ ఏంటి? తెలంగాణ భావన ఖచ్చితంగా ఉండాల్సిందే, దేశభక్తి భావన డెఫినెట్గా ఉండాల్సిందే, సామాజిక న్యాయం డెఫినెట్గా ఉండాల్సిందే. ఇవి తప్పితే మిగతా వాటిలలో ఏమన్నా డిస్కౌంట్ ఆటో ఇటు ఉంటుంది, కానీ ఈ మూడింటిని టచ్ చేస్తే మాత్రం ఊరుకో. మీరు
ఈ మధ్య పార్టీ ఆవిర్భావంలో కానీ మీరు తెలంగాణ అమ్మగా నన్ను చూడాలి, అమ్మగా మారాలనుకుంటున్నారు. అమ్మగా ఉన్నప్పుడే తెలంగాణ పెయిన్ కానీ తెలంగాణలో ప్రజలకు ఏం చేయాలనేది అవగాహన. ఆల్రెడీ తెలంగాణ ఇచ్చే సందర్భంలో సోనియమ్మ అన్నారు, చిన్నమ్మ సాయం చేసిందన్నారు, తర్వాత తెలంగాణ తెచ్చిన ఆయన జాతపిత కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్తగా ఈ అమ్మ కాన్సెప్ట్ తీసుకోవటం ద్వారా ఏం ప్రజల దగ్గర నుంచి ఏం అట్రాక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు? ఇది కొత్త కాన్సెప్ట్ కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఉమెన్ లీడర్షిప్ ఎందుకు ఉండాలని జరుగుతున్న డిస్కషన్స్లో భాగంగానే నేను చెప్పాను. అది అంటే వ్యక్తిగా నేను చిన్నదాన్ని, వయసులో నేను చాలా మంది ఇప్పుడున్న పొలిటీషియన్స్ కన్నా చిన్నదాన్ని. నేనేమన్నాను, పరిణితి చెందాలనుకుంటున్నాను అని చెప్పాను. నేను అన్నీ అడ్రస్ చేస్తున్నాను చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను అక్క అనే అంటారు. అక్క అంటే సగమే బాధ్యత, అమ్మ అంటే ఫుల్ బాధ్యత. సో ఆ వైపుగా ప్రయాణం చేయాలనుకుంటున్నాను. అందరి పెయిన్ని అర్థం చేసుకొని దానికోసం కొట్లాడాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా జరిగే డిస్కషన్లో కూడా ఏమంటారంటే, ఇఫ్ దేర్ ఇస్ అ ఫెమినైన్ టచ్ టు ద పాలిటిక్స్, డెసిషన్స్ విల్ బి మోర్ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ బికాస్ విమెన్ ఆర్ బేసిక్లీ మోర్ సెన్సిబుల్. మల్టీ టాస్కర్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ దానికోసమే నెక్స్ట్ టర్మ్లో 33% కూడా వస్తుంది, ఫుల్ ఉమెన్ ఉంటారు, నో వరీస్. 50 అవుతుందిలేండి, 33తో ఎంటర్ అవుతాం మేము. 50 అవుతుంది ఈజీగా. 50 అయినా ఆశ్చర్యం లేదు, త్వరలో. డెఫినెట్గా అవుతుంది. సో ఫైనల్గా గోల్ సీఎం కావాలనే? ఫైనల్గా గోల్ ఒకటే అండి. సీఎం అనేది ప్రజలు చేసినప్పుడు అయితే తొందర ఏం లేదు. కానీ ఏదైతే సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండా నేను తీసుకున్నాను, ఏదైతే తెలంగాణ రక్షణ సేన సెక్యులర్ పార్టీగా ఉండాలనుకుంటున్నాను, ఆ కోర్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ కాకుండా తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నాను. దానికి ప్రజల మద్దతు కావాలనుకుంటున్నాను. ప్రిన్సిపల్స్ మీరు అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా మీ కమిట్మెంట్ బట్టి అవుతాయి. కానీ నేను అంటున్నాను, రన్నింగ్ రేస్ నడుస్తుంది. ఒకవైపు కేటీఆర్, ఇంకోవైపు కవిత. ఈ రన్నింగ్ రేస్లో సీఎం చైర్ దగ్గరికి ఫస్ట్ ఎవరు వెళ్తారు? అంటే నేను ఒక మాట చెప్తా అండి, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఫస్ట్ వాళ్ళు తేల్చుకుంటే ఆ కేటీఆర్ కాకుండా తర్వాత వేరే ఆలోచనలు కూడా ఏమైనా ఉన్నాయంటే? నాకు తెలియదు అంటే మీలో ఏ ద్వంద్వ అర్థం కనిపిస్తుంది అనేది మీరు చెప్పండి, లోతైన అర్థం ఏంటి అని వాళ్ళే చెప్పాలి, అది నాకు తెలియదు. నేను మాత్రం డెఫినెట్గా రేస్లో ఉన్నా, అందులో డౌట్ ఏం లేదు. నేను డే 1 చెప్పాను కదండి, ఇప్పుడు కాదు. సో డెఫినెట్గా రేస్లో సరే మీరు అనుకుంటున్నట్టుగా రేస్లో కవిత, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు పరిగెడుతుంటే రేస్లో ఎవరు ఫస్ట్ ముందు ఉంటారు? అంటే ఇంకా మిగతా పార్టీలో ఎవరు లేరంటారా రేస్లో? సరే ఇదంతా మీదంతా ఒకటే ఫ్యామిలీ కదా, అందుకని అట్లా కాదు. వేరే పార్టీలో ఉన్నా కూడా ఫ్యామిలీ కాబట్టి. పార్టీ అనేది కూడా ఒక పార్టీ. సరే ఇంకోడానికి వస్తాను. సరే ఆల్రెడీ సీఎం నేను 10 years ఉంటాను, ఎవరికి స్పేస్ ఇవ్వనని చెప్తున్నాడు ఆయన. సరే ఆయన రేస్లో పెడదాం. కవిత ఉన్నారు, కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, అక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కలుపుదాం. కలిపితే ఎవరు ముందు రీచ్ అవుతారు? న్యాచురల్లీ నేనే కదండి, న్యాచురల్లీ నేనే రీచ్ అవుతా. ఎందుకంటే నా ఎజెండా బాగుంది, ఆడబిడ్డల ఆశీర్వాదం నాకు ఉంటుంది, యూత్ సపోర్ట్ ఉంటుంది, కాబట్టి నేనే రేస్లో ముందుంటా అనుకుంటున్నా. అందులో వేరే అనుమానం అయితే ఏం లేదు. సో జెన్జీ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? జెన్జీ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ నుంచి చేస్తున్నది జెన్జీ కార్యక్రమాలే. మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా పిల్లలు, కాకతీయ పిల్లలు ఎవరండి? జెన్జీయే కదా. ఆ చైతన్యం రకరకాల రూపంలో వస్తుంది. ఇవాళ దాన్ని జెన్జీ అని ఒక స్టైలిష్ నేమ్ పెట్టాం మనం. తప్పితే భారతదేశంలో చూసిన అన్ని ఉద్యమాలు, ప్రతి విద్యార్థి జయప్రకాష్ నారాయణ గారు చేపించిన విద్యార్థి ఉద్యమం దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అన్ని జెన్జీ ఉద్యమాలే. ఇప్పుడు జరుగుతున్నటువంటి జెన్జీని కూడా నేను మీ ద్వారా అపీల్ చేసేది ఏంటంటే, సోషల్ చేంజ్ అన్నది చాలా అవసరం. మన ఇండియా ఆల్రెడీ కాస్ట్ సిస్టంలో డివైడ్ అయి ఉంది కాబట్టి ఆ కాస్ట్ సిస్టమ్ని సమూలంగా నాశనం చేయడం అనేది డిస్టెంట్ డ్రీమ్ అయినా వాటిని ఎంపవర్ చేస్తూ వాళ్ళని పైకి తీసుకురావాలనే ఆలోచనలో డెఫినెట్గా జెన్జీ అంతా కూడా ఆలోచించి పాల్గొనాలని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని, మాకు మద్దతు ఇవ్వాలని, తద్వారా సామాజిక న్యాయాన్ని, సోషల్ జస్టిస్ని తెలంగాణలో సాధించాలని మాత్రం వారికి అప్పీల్ చేస్తాను. రైట్, ఆల్ ది బెస్ట్ కవిత గారు. థ్యాంక్ యూ అండి. రాజకీయాల్లో మీరు మరింత ముందుకెళ్లాలని కోరుకున్నా, దట్టు మహిళగా. మహిళలు ఇంకా చాలామంది రావాలి, మీరు చాలామంది మహిళలకు స్ఫూర్తి కావాలని చెప్పి కోరుకున్నాం. అండ్ మీరు అనుకున్న కాజ్ మీరు అధికారంలోకి వచ్చి ఫుల్ఫిల్ చేస్తే దళితులు, బీసీలు వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అదైతే జరుగుతుంది. ఫర్గెట్ అబౌట్ పవర్, ఇదైతే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అణగారిన వర్గాలు ముందుకు వస్తే సమాజం మరింత ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది. సో ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.